ఓకే అండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. సో, మనం ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబిల్‌లో మనము కొన్ని సూత్రాలు నేర్చుకుంటున్నాం. ఒక్కొక్క సూత్రాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాము. నిన్న ఒక సూత్రాన్ని మనం ధ్యానించాము. ఈరోజు మరి దాని గురించినటువంటి మరొక ఎగ్జాంపుల్ మనం చూడబోతున్నాం. గుర్తుందా అండి ఎవరికైనా నిన్నటి సూత్రం ఏంటి అనేది? హలో! పంటికి పన్ను, కంటికి కన్ను అన్నమాట. సూత్రం అది కాదండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను అడుగుతున్న సూత్రము. హోలిస్టిక్ అలా లేఖనాల ఐక్యతలో లేఖనాలను వివరించు. సో, ఇతర లేఖనాల ఐక్యతలో లేఖనాలను వివరించాలి. ఏదైనా క్లారిటీగా లేనప్పుడు ఏం చేయాలి? లేఖనాన్ని వేరే లేఖనాల ఆధ్వర్యంలో చూడాలి. అంటే చీకట్లో ఏదైనా ఉందంటే వెలుగును తీసుకొచ్చి ఆ వెలుగులో ఉన్నటువంటి అంటే ఆ చీకట్లో పెట్టి చూడాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. లేదు అనంటే అర్థం కాదు. ఇంకా చీకట్లో ఉన్న వాటి చీకట్లోనే చూస్తే ఎప్పటికి కూడా తెలియదు మనకు. ఏంటిదనేది తెలీదని చూశాం. కాబట్టి వెలుగులోకి తీసుకొచ్చి వెలుగులో చూస్తే మనకు ఏంటిదనేది క్రిస్టల్ క్లియర్‌గా అర్థమవుతది. సో, దానిలో బంగారం గురించి కూడా చూసినాం ఇతర లేఖనాల ఐక్యతలో. ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో మీ దినములు 120 సంవత్సరములు అగును అని ఉంది. సో, దీని అర్థం ఏంటిది? 120 సంవత్సరాలు అగును. మీ దినములు 120 సంవత్సరాలు అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? హలో అండి. గ్యాప్ ఇవ్వకండి. ఎవరన్నా వినే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది రికార్డ్. వయసుల గురించి అని అనుకుంటున్నాం. ఓకే. వయస్సును గురించి. ఇంకా ఎవరైనా? ఆయుష్ ప్రమాణం. ఆయుషు. ఎవరు ఆయుషు? మనుషుల ఆయుష్ ప్రమాణం. ఓకే. ఇంకా ఎవరైనా? హలో అండి. జీవిత కాల వ్యవధి. హ్మ్. ఇంకెవరైనా మాట్లాడండి. దయచేసి స్పందించండి మీరు. బైబిల్ చూసన్నా మీరు నేర్చుకునేవాళ్ళండి. కామ్‌గా ఉండొద్దు. కాలం నాటి ప్రజల ఆయుష్ కాలం. హ్మ్. నోవాహు కాలం నాటి ప్రజల యొక్క ఆయుష్. ఓకే. ఆయుష్ కాలం అనే అనుకుంటున్నాను. స్టీఫెన్ బ్రదర్ విచిత్రంగా చెప్పారు. నోవాహు కాలంలోని ప్రజల ఆయుష్. అంటే తర్వాత ప్రజలకు సంబంధించింది కాదా? కాదనుకుంటున్నాను నేను. ఎందుకంటే 120 సంవత్సరాలు ఇప్పుడు ఎవరు బతకట్లేరు కదా జనరల్. అవునా? నా అభిప్రాయం, నేను అలా అనుకుంటున్నాను. కాదే ఓకే. ఆ కాలం నాటి ప్రజలది అనుకుంటున్నాను. హుహు. ఓకే. ఇంకా అప్పుడు ఎవరైనా? 100 సంవత్సరాలు బ్రతికారు గదా! తగ్గుతూ 120 సంవత్సరాలని చెప్పారు. దేవుడు మళ్ళీ ఇప్పుడు 70, 80 సంవత్సరాలని మళ్ళీ జెప్పారు. అవునా? చూద్దాం అధిక అయితే. బలం ఉంటే. ఓకే. ఇంకెవరైనా స్పందిస్తారా? సో అక్కడ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు కనుక వారి దినములు అయినను వారి దినములు 120 ఏళ్ళ అంటే ఈ ఈ ఏజ్ లోనే ఏదైనా చేయగలుగుతారు, తర్వాత ఉండరు అని కావచ్చు అని అనుకుంటున్నాను అన్న. ఇంకా ఓకే. తెలియదు. ఐ డోంట్ మీరు చెప్తే సంతోషంగా వింటాం. అంతే. వాళ్ళు అక్కడ నరులే కారు కదండి, బలాత్కారులు అంటే వాళ్ళు వ్యక్తి వాళ్ళు కావచ్చు. పుట్నోట్లో ఉంది బలాత్కారులు, వారి వయసు కావచ్చు. పుట్టినోట్లో బలాత్కారాలని ఉంది. అంటే అర్థం? ఎవరండి? ఏం అర్థం కాలేదు. ఎవరో మాట్లాడారు. బలత్కారులు అంటే బలవంతంగా చేసే పనిని బట్టి బలత్కారులు అంటారు. అయ్యా నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తున్నారా? మీరు 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 నచ్చిన జవాబు చెప్పుకుంటున్నారా? బలత్కారులు అంటే అని అన్నారు కదా. నేను అడగలేదండి. నేను అడగలేదు. మీరు ఏం చేయండి అంటే వేరే ఇతరులు మాట్లాడిన దానికి జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తే మన క్లాసు ఏమంటారు ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్‌కి వెళ్ళిపోతది. నేను అడిగిన ప్రశ్న ఏందంటే 120 సంవత్సరాలు అంటే ఏమనుకుంటున్నారు? దేనికి సంబంధించింది అనుకుంటున్నారు? అని నేను అడిగిన ప్రశ్న.
అంటే దేవుడు వారితో వాదించడానికి ఆ, ఆ, ఇబ్బంది పడి ఒకవేళ ఇబ్బంది అనిపించి ఆయుష్ తగ్గిస్తే బాగా అనుకున్నాడేమో అనిపిస్తుంది. ఓకే. సమయం ఎక్కువై. నా ఇంకా 120 దినాల్లో జలప్రలయం రాబోతుంది. ఓకే. చాలా మంది క్రైస్తవులు సహజంగా ఈ లేఖనం చదవగానే దేవుడు ఆయుష్ గురించి మాట్లాడాడు అని అనుకుంటారు. అందులో డౌట్ లేదు. లేఖనం చూడగానే అలాగే అనిపిస్తుంది. సో ఎవరైనా ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు ఆయుష్ గురించే మాట్లాడతారు. కానీ ఇక్కడ వాళ్ళు మానవ జీవితం యొక్క ఆయుష్ గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. 120 సంవత్సరాలు మాత్రమే బతుకుతాను అర్థం కాదు. ఎందుకనంటే అక్కడ 120 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడని చెప్తే ఇప్పటి కూడా 2000 సంవత్సరాల తర్వాత కూడా ఎవరో ఒకరు 120 సంవత్సరాలు బతికే వాళ్ళు ఉన్నారు. తర్వాత కాలంలో చాలా మంది బ్రతికారు. సరే, ఈ 2000 సంవత్సరాలు పక్కన పెట్టండి. ఆది కాండంలో ఈ మాట చెప్పిన తర్వాత ఎంతమంది ఎలా బ్రతికారు అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. సో ఇప్పుడు స్టీఫెన్ బ్రదర్ చెప్పినట్టు ఇప్పుడు ఎవరు బ్రతకట్లేదు కదన్న. అసలు ఇప్పుడు ఎవరు బ్రతకట్లేదు అని అంటే అది చెప్పబడిన మాట ఎప్పుడు ఇప్పటితో ఎందుకు కంపేర్ చేస్తున్నారు? ఈ కాలంతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు? ఈ చెప్పబడిన తర్వాత ఎవరన్నా బ్రతికారా లేదా అప్పుడు కదా చూడాల్సింది. ఆది కాండంలో ఎప్పుడు చెప్పబడింది? నోవాహు జలప్రలయం రాకముందు చెప్పబడింది. అవునా అండి? నోవాహు జలప్రలయం రాకముందు చెప్పబడిన తర్వాత మరి అబ్రహాం నుంచి అంతమంది ఎంతోమంది ఉన్నారు, అక్కడ మాట్లాడలేదు మనం. సో సహజంగానే ఏమవుతుంది అని అంటే మనం చేసుకునేటువంటి పోలిక లేకపోతే మన ఆలోచనలో ఏదో ఒకవేళ మీరు ఆయుష్ అనుకున్నారనుకోండి, ఎలా అర్థం వస్తుందో చూద్దాం. ఇక అంటే ఇక్కడ 120 సంవత్సరాలకు జలప్రలయం వస్తుందనే ఉద్దేశంతో చెప్తున్నాడు. అంటే నరులు చెడ్డవాళ్ళు అయిపోయారు, ఇంకా వాళ్ళతో నేను ఎప్పుడు వాదించలేను, ఇంకొక అయినను ఒక 120 సంవత్సరాల వరకు ఒక అవకాశం ఇస్తున్నాను, ఈ 120 సంవత్సరాలు జలప్రలయం వస్తుందని చెప్పి దాని అర్థం. చూడండి, మీరు ఈ లెక్కలు వేసుకోవచ్చు. ఇప్పుడు కీర్తన 90-10లో 70-80 సంవత్సరాలు అంటే ఖచ్చితంగా అర్థం చెప్తున్నాడా? ఖచ్చితంగా అని చెప్పట్లేదు అక్కడ. అది ఒక ఏమంటారు, ఒక సేయింగ్గా చెప్తున్నాడు. కీర్తనకారుడు ఎలా చెప్తున్నాడు? ఖచ్చితంగా మానవుడు 70-80 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకడు అని చెప్పట్లేదు. దావీ తర్వాత 70-80 కాదు, 100 సంవత్సరాలు బతుకుతున్న వాళ్ళు ఇప్పటికి ఉన్నారు. మా బ్రదర్ ఇన్లో వాళ్ళ నానమ్మ మొన్న 105 సంవత్సరాల వరకు బ్రతికింది. చాలా మంది బ్రతుకుతున్నారు 70-80 సంవత్సరాలు. ఇప్పుడు 70-80 సంవత్సరాలు నిజంగా చెప్పండి, ఇది రాయబడిన దానికి ఇప్పటికి కొన్ని 100,000 సంవత్సరాలు అయింది. అవునండి, లేఖనం రాయబడి. హలో, అవునన్నా. ఇప్పుడు ఈ లేఖనం రాయబడి 1000 సంవత్సరాలు అవుతుంది. ఈ 1000 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల కంటే బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారా లేరండి? 100,000 సంఖ్యలో ఉన్నారు. అవునండి. సో ఇప్పుడు దాన్ని అలా తీసుకోవడానికి లేదు కదా. అప్పుడు అది జనరల్. ఇప్పుడు ఎప్పుడు వస్తారు సార్ అని అంటే నేను 4-5 గంటలలో వస్తాను అని అంటాను. అది 4-5 గంటలు అనేది ఖచ్చితమైన మాట కాదు. అవునా? అవునన్నా, అందాద ఖచ్చితమైన మాట గురించి చెప్పలేదు. కీర్తన 90 చాలా మంది అనుకుంటారు 70-80 సంవత్సరాలు ఖచ్చితమైన ఆయుష్ అని అనుకుంటారు. ఖచ్చితంగా ఎక్కడ చెప్పలేదు. అది రాయబడి చాలా సంవత్సరాలు అవుతుంది. తర్వాత చాలా మంది 100 బతికి 120 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని చైనా లాంటి దేశాలు ఇప్పటికీ 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతుకుతున్న వాళ్ళు ఉన్నారంటారా? సో అదే అన్నాడు. ఇప్పుడు చూడాలి మరి లేఖనాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. జాన్ ఐజాక్ చెప్పినట్టుగా ఇక్కడ మాట్లాడుతుందంటే జలప్రలయం తర్వాత నోవాహు 300 సంవత్సరాలు బతికాడు. మరి 350 సంవత్సరాలు బతికాడు. నోవాహు బ్రతికింది 950 సంవత్సరాలు. దాదాపు 350 సంవత్సరాలు నోవాహు బ్రతికాడు. అబ్రహాం 175 సంవత్సరాలు బతికాడు. జలప్రలయం తర్వాత పుట్టాడు అబ్రహాం. ఇస్సాకు జలప్రలయం తర్వాత పుట్టాడు. మరి 180 సంవత్సరాలు బతికాడు. యాకోబు 147 సంవత్సరాలు బతికాడు. మరి వీరి పరిస్థితి ఏమంటారు? దేవుడు అబద్ధం చెప్పాడా మరి ఇప్పుడు 120 సంవత్సరాలని? హలో, లేదన్నా. ఒకవేళ ఆయుష్ గురించి అని అనుకుంటే మనిషి యొక్క మానవ జీవిత కాలం అనుకుంటే రైట్ అవుతుందా ఇంటర్ప్రిటేషన్? కాదన్నా, కాదు.
సో అది అన్నట్టు అంటే మనం సహజంగానే లేఖనాలని అంటే ఇక దేవుడు అలా నిర్ణయించేశాడు, ఇక మనుషులు చెడ్డోళ్ళు అయిపోయారు కాబట్టి ఇక నేను వాళ్ళతో వాదించలేను అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాను. అందుకే లేఖనము చాలా ప్రధానమైనది. లేఖనాన్ని యొక్క సందర్భం చాలా విశిష్టమైనది అనే విషయాన్ని మనము గ్రహించాలి. సో మీరు చూడండి, దేవుడు 480 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 480 580 సారీ నోవాహు వయసు దేవుడు మాట్లాడినప్పుడు జలప్రలయానికి ముందు నోవాహుతో మాట్లాడినప్పుడు మీరు కౌంట్ చేసుకోండి. ఇప్పుడు 950 ఆ జలప్రలయం తర్వాత 350 సంవత్సరాలు బతికేడు అంటే 350 మైనస్ 120 సారీ 350 మైనస్ 600 సారీ 600 మైనస్ 120 480 సంవత్సరాల వయసులో ఉన్నాడు నోవాహు జలప్రలయం కట్టమని చెప్పి, జలప్రలయం రావడానికి ముందు. అవునండి, అంటే జలప్రలయం రావటానికి ముందు 600 సంవత్సరాలు ఉన్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు నోవాహు వయసు 480 సంవత్సరాలు. అంటే ఓడ కట్టడానికి దాదాపు నోవాహుకి 120 సంవత్సరాలు పట్టిందండి. తెలుసా మీకు? అవునన్నా, అవును. 120 సంవత్సరాలు ఎక్కువనా తక్కువనా? ఎక్కువే. ఎక్కువేనా? అంటే మరి ఒక ఓడకి 120 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ. కొర్నేల్ గారు అయితే 50 ఏళ్ళలో కట్టేవాడు ఆ కాలంలో ఉంటే. అప్పుడు మ్యాన్ పవర్ కదా. అదే అడుగుతున్నాను. మరి కొర్నేల్ గారు ఉంటే, కొర్నేల్ గారు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు, భార్య కలిసి 8 మంది ఉంటే కొర్నేల్ గారు ఎంత కాలంలో కట్టేవారు? మరి ఎక్కువ అంటున్నారు కాబట్టి 50-60 సంవత్సరాలు కట్టేవారేమో. మీరు అన్న ఏమంటారు? దాంట్లో అనుమానం లేదు అయ్య గారు, ఎక్కువే కట్టిన మనిషి. ఆ? మీరు అన్న దాంట్లో అనుమానమే లేదు. అనుమానం లేదా? అంటే ఆ మనిషి దేవుడి అంటే మీ ఉద్దేశం ఏంటి? కొర్నేల్ గారు దేవుడు మాట వినడండి, ఎదురిస్తాడు. దేవుడు 120 అంటే 60 అంటాడు, దేవుడు 70 అంటే 35 అంటాడనా? కాదన్నా, అలా కదా. చెప్పే విధానం చెప్తున్నా. ఎవరి సపోర్ట్ లేదు తెలుసా మీకు? అక్కడ ఉన్న జనాలు నోవాహుకు సపోర్ట్ చేశారు అనుకుంటున్నారా? లేదు లేదు ఎవరు చేయలే. ఫ్యామిలీ అంతా కలిసి రోజు కర్రలు తీసుకురావాలి, వాటి కట్ చేసుకోవాలి, 3 అంతస్తులుగా ఓడ నిర్మించాలంటే అది చిన్న విషయం కాదండి. చిన్న విషయం అండి? కాదు. భారీ ప్రాజెక్ట్. సో అదే అండి. ఇట్లా మనము లేఖనాలను చదువుతున్నప్పుడు సందర్భం తెలియకపోతే ఏమనుకుంటామనంటే, ఇప్పుడు బయటికి వెళ్ళి సమాజంలో ఇప్పుడు ఇలాంటి లేఖనాలు చెప్పి చూసిరా మా బైబిల్ చెప్తుంది మనిషి 120 సంవత్సరాలే బ్రతుకుతాడని చెప్పింది అని అంటే వాళ్ళు హేళన చేస్తారా, నవ్వుకొని హేళన చేస్తారంటే అబ్బా బైబిల్ సత్యం అని నమ్ముతారా? చెప్పండి. అప్పుడు ఎక్కువ సంవత్సరాలు బతికిన వాళ్ళంటే ఎమ్మటే ఎత్తి చూపిస్తారు, ఎత్తి చూపించి హేళన చేస్తారా? అబ్బా మీ బైబిల్ నిజంగానే సత్య గ్రంథం అండి మీరు చెప్పినట్టు గొప్పదని చెప్తారా? హేళన చేస్తారు, గేలి చేస్తారు, అవమానపరుస్తారు. దానికి కారణం ఎవరు? దానికి కారణం ఎవరండి? బైబిలా? అంటే 120 సంవత్సరాలే అని మనం ఆడ చెప్పడం వలన వాళ్ళు అబ్జెక్షన్ వస్తుంది అక్కడ కదా. బైబిల్ని చాలా మంది అవమానపరచడానికి కారణం మనమండి. బైబిల్ని చాలా మంది కథల పుస్తకం అని హేళన చేయడానికి కారణం మనం. అవునా? అవునండి, అవును, వాస్తవం. ఎవరికి వాళ్ళు బోధించడం, ఎవరి వారు బోధకులు అవ్వడం, ఎవరు వారు తొందరపడి ఏది వాడితే అది మాట్లాడడం. ఎవరో చెప్పిరని ఆదికాండం చదివేసి భూమి వయసు 6000 సంవత్సరాలు చెప్తే నవ్వుకపోతే ఏం చేస్తారండి? బైబిల్ చెప్పిందండి భూమి పుట్టి 6000 సంవత్సరాలు అవుతుందని? హలో, చెప్పలేదన్న, మనుషులు ఊహాగానాలు. అందుకే వాళ్ళు ఏమంటారు? బైబిల్ సైన్స్ వ్యతిరేకం అంటారు. అవునా? సో ఇవన్నీ ఇప్పుడు ఏదైనా కానీ మనం తొందరపడడం ఎందుకు? తొందరపడకుండా జాగ్రత్త పడాలి కదా. కొంచెం తెలుసుకొని చెప్పింత తప్పేం కాదు కదండి. తెలియకుండా తొందరపడడం కంటే తెలుసుకొని చెప్తే కొంచెం తప్పేం కదా. ఇంకొక పెద్ద శోధన ఏంటంటే తెలుసా క్రైస్తవులకి? ఏంటిది అని అంటే
వాళ్ళు తెలిసిన విషయాల కంటే తెలియని విషయాలు చెప్పడంలో ముందుంటారు వాస్తవం చెప్పాలంటే. నిజమా కదండి? బైబిల్ 66 పుస్తకాలు ఉంటాయి. 66 పుస్తకాల్లో ఎన్నో విషయాలు ఉంటాయి. అందులో తెలిసిన అర్థమైన చెప్పకుండా అర్థం కానీ చెప్పడానికి ట్రై చేస్తారు మహాజ్ఞానం అనిపించుకోవాలి కదన్నా. అవునండి. కదా. అవును. ఏదో జ్ఞానం మనకు దేవుడు జ్ఞానం బోధించమన్నాడా అంటే సత్యం బోధించమన్నాడా? సత్యం సత్యం బోధించమన్నాడు. Yes, సత్యం. జ్ఞానం బోధించాలి, తప్పు కాదు. కానీ జ్ఞానం తెలుసుకొని బోధించాలి, తెలియకుండా బోధించవచ్చా? ఇప్పుడు పౌలు అన్నాడు నేను జ్ఞానులకు జ్ఞానాన్ని బోధిస్తున్నాడు అంటే ఎదుగుతున్న వారికి జ్ఞానం బోధించాలి. అవునండి? పాలు తాగడానికి పాలే పోయాలా? అంతే కదా. అప్పట్లో మీకు బలం చాలా పోయినా మిమ్మల్ని పాలతోనే పెంచుతున్నానంటే ఎంత అవసరం, ఏది ఏది రిసీవ్ చేసుకోగలిగితే అది చెప్పాలి, నేర్చుకోగలిగిన దాన్ని చెప్పాలి. ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇక కొంతమంది నేను మొత్తం దేవుడు నాకు ప్రకటన గ్రంథమే బోధించమని చెప్పాడు, నేను ప్రకటన గ్రంథం బోధిస్తాను. నిజమా? కొంతమంది మేము పరమగీతంలో ఎక్స్పర్ట్స్ అని పరమగీతమే బోధిస్తారు. పోనీ అదన్నా కరెక్ట్ బోధిస్తారో మీ అందరూ తెలుసు. ఎలా బోధిస్తారండి? సో ఇది పరిస్థితి. ఒకరేమో రాకడ వచ్చేసిందంటారన్నా, ఒకరేమో రాకడ వస్తుందంటారన్నా, ఎవరికి అంత కన్ఫ్యూజన్ ప్రకటన గ్రంథం. సో 9వ చదవండి. లేఖనము చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక సందర్భంలో ఇవ్వబడింది కాబట్టి. నేను చదువుమన్నాను, మీ లోపల చదువుకోమనలేదు నేను. సో లేఖనము చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక సందర్భంలో ఇవ్వబడింది కాబట్టి ఏం చేయాలి? లేఖనాన్ని చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక సందర్భంలోనే అర్థం చేసుకోవాలి. అవునండి? అవునండి. అది ఎలా ఇవ్వబడితే అలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. మీ అందరికి తెలిసినటువంటి బాగా సుపరిచితమైనటువంటి వాక్యం, మీరు దీన్ని ప్రసంగించడంలో మీరు చాలా ఎక్స్పర్ట్స్ వాస్తవం చెప్పాలంటే. మీరు మామూలుగా చెప్పరు అది. ఇప్పుడే అంటే మీ అందరికి తెలిసింది, ఈజీగా అర్థమైన విషయం చెప్తున్నాను. చూడండి, లేఖనం చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక సందర్భాలలో ఇవ్వబడింది. లేఖనం ఒక హిస్టరీ, అంటే ఒక హిస్టరీ ఉంది అక్కడ, ఒక కల్చర్ ఉంది, అలాగే భౌగోళిక పరిస్థితులు, జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. సో అవి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ సందర్భాన్ని అర్థం చేసుకొని వివరించాలి వాస్తవానికి. సో మీ అందరికి తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్గా. ప్రకటన 3:15 చల్లగానైనను వెచ్చగానైనను లేవు అంటే అర్థం ఏమిటి? హలో, నిలువెచ్చగా ఉన్నావని అర్థం. నులివెచ్చగా ఉన్నావని అర్థం. ఓకే. ఓకే, అదొకే. చల్లగా వెచ్చగా అంటే అర్థం ఏంటి? మంచోడిగా లేవు, చెడ్డోడిగా లేవు. అది నువ్వు మంచోనిగా లేవు, చెడ్డోడిగా లేవు అని అర్థం. ఇంకా సజీవం నిర్జీవం అన్నా. సజీవము నిర్జీవము. వావ్, చాలా గ్రాంధిక పదాలు. ఇంకా ఎవరైనా? పూర్తిగా తెలుసుకున్నట్లు కాదు, తెలవకుండా ఉండినట్లు కూడా కాదు. పూర్తిగా తెలుసుకున్నట్లు కాదు, తెలియక ఉండున్నట్లు కాదు. ఈ 3 రాసుకోండి దయచేసి ఎవరైనా. మనం ఇందులో ఏది రైటా, 3 రైటా లేదా తెలుసుకుందాం. శామ్ ఉన్నాడా? సురేష్ ఉన్నావా? సురేష్ నువ్వు ఉన్నావా? అన్నయ్య పిలిచారా? వీళ్ళు చెప్తున్నాయి రాసుకోవా? మనం 3 కరెక్ట్ అని అనిపిస్తుంది. అన్నయ్య చెప్పండి అన్నయ్య. చెడ్డగానని లేవు, మంచిగానని లేవు. ఒకటి ఒకటేమో సజీవుడు, నిర్జీవుడు. యాకోబు గారు ఏం చెప్పారు?
పూర్తిగా తెలిసినట్లు కాదు, తెలియనట్లు కాదు. పూర్తిగా తెలిసినట్లు కాదు, తెలియనట్లు కాదు. మూడో ఆలోచన, మూడో ఇంటర్ప్రిటేషన్. ఓకే, సువార్త సేవలో ఇష్టం లేని మనసు. ఓకే. బర్నబాస్ గారు ఏమంటారు అంటే సువార్త సేవ ఇష్టం లేని మనసు. సగం లోకము సగం దేవుడు అని. ఒక్క నిమిషం అండి. సువార్త ఇష్టం లేని సేవ అనేది 4వ ఇంటర్ప్రిటేషన్. సగం లోకము సగము సేవ మరొక ఇంటర్ప్రిటేషన్ 5వది. తిమోతి గారు చెప్పండి. అన్న ప్రైస్ లాడ్ అన్న. అయితే నేను చిన్న ఒక వ్యాఖ్యానంలో విన్నది ఏంటంటే, అక్కడున్న వాటర్ సోర్స్ అవి ఒకసారి చల్లగా వస్తాయట, ఒకసారి వెచ్చగా వస్తాయట. ఓకే, అలా చల్లగా ఉన్న మంచిదే, లేదా వెచ్చగున్నా మంచిదే, నులివెచ్చగుంటే వెలివేయబడతాం అనే ఆ ఉద్దేశంతో ఉన్నదనేది విన్నాను అన్న. మరి ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా? నేను కూడా ఇప్పుడు అన్న చెప్పిందండి విన్నాను. సరే, మీరు ఇద్దరు చెప్పింది రైట్ రాంగ్ అనేది మిగతా వాళ్ళ వాటితో పోల్చుకున్న తర్వాత చూద్దాం. ఇంకా ఎవరైనా చెప్తారా అండి? నేను కూడా విన్నానన్న సేమ్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, దయచేసి వినండి. ఎవరైనా చెప్పగలుగుతారా? ఇంకెవరైనా ట్రై చేస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? సో ఒక 5-6 ఇంటర్ప్రిటేషన్లు విన్నాం ఇప్పుడు మనం. అంటే అర్థం ఏంటి? కొంతమంది ఏమంటారు, అయితే చావనన్న చావు, బ్రతకనన్న బ్రతకని అర్థమా? హలో హలో అండి, కాదన్న. కాదా? సరిగా ఉండు లేదా సరిగా ఉండకని అర్థమా? హలో, దయచేసి స్పందించండి. ఎస్ఆర్ నో అన్న చెప్పండి. మిగతా వాళ్ళు, మీరు ముగ్గురు తప్పించి మిగతా వాళ్ళు చెప్పాలి. అప్పుడు జాన్ ఐజాక్, థామస్ గారు, తిమోతి గారు తప్పించి మిగతా వాళ్ళు స్పందించాలి. సరిగా ఉండు లేదా సరిగా ఉండకని అర్థమా అండి? హలో బ్రదర్స్, మీకు బ్రదర్స్ అంటే నచ్చదేమో. అయ్యగారులు, ఇంకా కాఫీ తాగనట్టుందన్న అందరూ. మా కాలే కానీ కావి కాడికి పోయినాం. అయ్యగారులు, అమ్మగారులు దయచేసి స్పందించండి. చెప్పండి. అయితే సంఘంలో ఉండు లేదా లోకంలో ఉండు, అయితే పరిశుద్ధంగా ఉండు లేదా పాపంలో ఉండు. ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు ఆలోచన చేయొచ్చా? అయితే సేవ సరిగానన్నా చేయ, లేకపోతే పూర్తిగా అంటే లోకంలోనన్నా ఉండు, లేకపోతే సేవ సరిగానన్నా చేయని అర్థం తీసుకుంటే అసలు సేవకు సంబంధించిన సందర్భం ఉందంటారా? ఇక్కడ యేసు ప్రభు సంఘాలకు రాస్తున్నటువంటి పత్రికలలో సేవకు సంబంధించిన అంశం గురించి మాట్లాడుతున్నారా అండి? ఒక క్రియల గురించి మాట్లాడుతున్నాడు అన్న. ఒక సేవకుడు సేవ గురించి మాట్లాడతాడా? సేవ గురించిన సందర్భం ఎక్కడుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకు సేవ గురించి తీసుకొస్తారో తెలియదు. రాబర్ట్ గారు, మీ వాయిస్ లాగ్ అవుతుంది, దయచేసి మ్యూట్ చేసుకోండి. సో అసలు సేవకు సంబంధించిన సందర్భమే ఉండదు, సేవ గురించి మాట్లాడతారు. అక్కడ సువార్తకు సంబంధించిన సందర్భం ఉండదు, మరొకరు సువార్త అంటారు. ఇలాగా ఎవ్వరికి నచ్చింది వాళ్ళు, మాకు నచ్చిందే వేదం అంటే మేము చెప్పేదే సత్యము, మాకు నచ్చిందే వేదం అన్నట్టుగా లేఖనాలను వాడేసుకుంటున్నారండి. ఎవరికి నచ్చినట్టు. తెలియకపోతే పర్లేదు, తెలియకపోతే తెలియదు అని చెప్పడం బాగుంటుంది. కానీ తెలిసినట్టుగా, లేఖనాలు తెలిసినట్టుగా, వాక్యం మనకు అర్థమైపోయినట్టుగా, మన జీవితంలోకి అది ఎంటర్ అయి ప్రవేశించింది, మొత్తం ఇక అదే రైట్ అన్నట్టుగా నేను ప్రకటించడం చూస్తున్నాను. ఇప్పుడు మీరు మనం కరెక్ట్ అడిగితే దీనికి 10-20 రకాల భావనలు ఇప్పుడు నేను ఒక 4 పెట్టాను, ఇంతకుముందు చెప్పినాయి. ఇప్పుడు ఈరోజు ఒక 5 మళ్ళీ కొత్తగా ఉన్నాయి, ఇప్పుడు చెప్పని ఇందులో కదా. దాదాపు 10 ఇంటర్ప్రిటేషన్స్ ఇప్పుడే వచ్చినాయండి. వచ్చినాయి. మరి 10 ఇంటర్ప్రిటేషన్ లేదు నమ్ముతామండి. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఇప్పుడు ఇక్కడ అయితే సంఘంలో ఉండు లేదా లోకంలో ఉండు, అయితే పరిశుద్ధంగా ఉండు లేదా పాపంలో ఉండు, అంటే ఇట్లా అయితే నువ్వు చక్కగా ఉండు లేదా చక్కగా ఉండకు అంటే దేవుడు ఇలా మాట్లాడతాడా అండి?
అంటే ఇప్పుడు మనుషులు అన్నారు కానీ ఇప్పుడు తండ్రి ఒకసారి కోపం సరే చక్కగా చదువుకుంటే చదువుకో, లేకపోతే మెకానిక్ షాప్లో పెట్టిస్తానంటే అర్థం ఏంటిదండి? పనన్న చేసుకోవాలంటే అర్థం ఏంటి? అంటే మనుషుడు అలా మాట్లాడిన ఒక తండ్రి సామాన్యమైన తన అంటే తన కొడుకులతో మాట్లాడినప్పుడు ఉద్దేశం అనేది ఉంటుందా ఉండదా అండి? ఇప్పుడు ఉద్దేశం అనేది ఇంపార్టెంట్ కానీ పదాలు ఇంపార్టెంట్ కాదు కదండి. పదాల ఉద్దేశం అండి అది. ఉద్దేశం కావాలి. ఉద్దేశం ఇంపార్టెంట్. ఉద్దేశం ఇంపార్టెంట్ అవుతుంది. సో మనం ఎప్పుడు కూడా పదాలను పట్టుకొని ఇంటర్ప్రిటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సరే, దీని గురించి మనం ఆలోచన చేద్దాం. ఎవరైనా దేవుడు పోని ఇలా మాట్లాడతారంటే దేవుని యొక్క స్వభావం అంటే ఉంటే బాగుండు, లేకపోతే బాగుండదని అంటాడా? అరే చస్తే చావు, లేదా బ్రతుకుతే బ్రతుకు, లేకపోతే పాపం చేయగానే, లేదా పరిశుద్ధంగా ఉండు, మధ్య మాత్రం వాళ్ళ సగం పాపం సగం ఇట్లా చేసుకోకుండా ఉండకు, దేవుడు అలా మాట్లాడతాడా? అయితే ఉంటే చల్లగా ఉండు లేదా వెచ్చగా ఉండు అంటే దేవుని యొక్క భావం ఏంటి? యేసుప్రభు సంఘంతో అలా ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, సో ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టుగా మరి మా ఇంటర్ప్రిటేషన్ ఎట్లా లీక్ అయిందో ఇది ఒక్కటి పట్టుకున్నారండి, ఎక్కడో దొరకబట్టుకొని. సో మీకు కామెంటరీస్లో కూడా కనిపించదండి ఇది. మీరు ఎక్కడ ఏ కామెంటరీలో కనిపించినా ఆర్ట్ స్ప్రింగ్స్ గురించి చెప్తారు కానీ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ సేమ్ ఇదే చేస్తారు. మళ్ళీ ఇది జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ మెన్షన్ చేస్తారు. జాన్ మెకర్దర్ గారు కూడా తన స్టడీ బైబిల్లో మెన్షన్ చేశారు. కానీ మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ ఏం చేశారు? అయితే అలాగనన్నా ఉండి ఇలాగనన్నా ఉండనే దాన్ని ఇంటర్ప్రిటేషన్ అలాగే చేశారు మళ్ళీ. సో జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం వల్ల ప్రయోజనం లేదు, కానీ ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హీరోపోలిలో హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. హీరాపోలిస్ అండ్ హెరాపోలిస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మీరు బైబిల్లో ఈ పదాలు చూడాలి అంటే మీరు కొలస్సీలో రాసిన పత్రిక 4వ అధ్యాయం చూస్తే తెలుస్తుంది. హీరోపోలి వారికి రాయించిన పత్రికను మీరు తెప్పించుకొని చదువుకోండి. కొలస్సీ సంఘము, లవోదీక సంఘము, ఈ 3 సంఘాల గురించినటువంటి ప్రస్తావన మీకు కొలస్సీ సంఘంలో కనిపిస్తుంది. చూడండి, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం ఉంటుంది, చూడండి ఒకసారి, ఉందా లేదో. ఈ హీరోపోలి అంటే ఏంటిది? ఇవన్నీ మరి కొత్త పదాల్లా కనిపించి మీరు కంగారు పడొద్దని చెప్తున్నాను, ఎక్కడ ఉంది బైబిల్లో అని. హలో అండి, చూస్తున్నారా? చూస్తున్నా అన్న. 13వ వచనం చదవండి. ఇతడు మీ కొరకును లవోదియక వారి కొరకును హియోరా పోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. లూకాను ప్రియుడైన వైద్యుడును. ఆ పదం నిలపించడానికి అండి ఉంది అని. మిగతాదంతా ఇప్పుడు మనకు అవసరం లేదు కదా. చూడండి, హీరోపోలి అనే ప్రాంతము, లవోదీక అనే ప్రాంతము, అలాగే కొలస్సీ అనే ప్రాంతం. ఇక్కడ 3 పట్టణాలు ఉన్నాయి. 3 పట్టణాల్లో సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు ఈవెన్ కొత్త మనం ప్రకటన గ్రంథంలో చూస్తే కూడా ఇందులో కొన్ని సంఘాలకు, లవోదీక సంఘానికి, కొలస్సీ సంఘానికి, మన కొన్ని సంఘాలకు యేసు ప్రభు పత్రిక రాసినట్టుగా చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ కొలస్సీ, లవోదీక, హీరోపోలి 3 ప్రాంతాలు ఉన్నాయండి. ఈ 3 దగ్గరగా ఉంటాయి. ఈ 3 దగ్గరగా ఉంటాయి. కొలస్సీలో వాటర్ ఎలా ఉండేదంటే కోల్డ్ స్ప్రింగ్స్ అంటారు. ఒక లీకస్ రివర్ వ్యాలీ అనేది ఉంటుంది. లీకస్ అనేటువంటి నది అది ప్రవహిస్తూ ఉంటుంది. అది కొలస్సీ నుంచి వెళ్ళి మీకు ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను. ఆ వాటరు కొలస్సీ ప్రాంతంలో ఉన్నప్పుడు చల్లగా ఉండేటువంటి కోల్డ్ స్ప్రింగ్స్ అని పిలిచేవారు. లవోదీకలో ఉన్నప్పుడు ల్యూక్ వార్మ్ అనే అంటే నిలువెచ్చగా ఉండేటివి. అదేవిధంగా హెరాపోలిస్లో లేదా హీరోపోలిలో ఉన్నప్పుడు అవి హాట్ స్ప్రింగ్స్గా ఉండేటి వాటర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, హీరోపోలిలో ఉన్నప్పుడేమో వేడి నీటి ఊటలు అంటే, తెలుగులో చెప్పాలంటే హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి ఊటలు, లేకపోతే చల్లటి నీటి ఊటలు, నులివెచ్చని నీరు. ఈ 3 పదాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. చూడండి, ఇక్కడ నీళ్లు నులివెచ్చగా మారినప్పుడు కంపు లేచి నిరుపయోగంగా ఉంటాయి. ఎక్కడ? లవోదీకలో ఉన్నప్పుడు. లవోదీకలో వాటర్ ఉన్నప్పుడు ఎలా ఉంటాయంటే నులివెచ్చగా మారుతాయి. ఆడ మారినప్పుడు ఎలా ఉంటాయంటే చాలా కంపులేసి ఎవరికి ఉపయోగకరంగా లేనటువంటి నీరుగా అవి ఉండడం మనం గమనించవచ్చు. చూడండి, మా మ్యాప్ చూడొచ్చు మీరు, ఈవెన్ నెట్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇది ఉందా లేదా అనేది కూడా. లీకస్ రివర్ వ్యాలీ ఇక్కడ బ్లూ డాట్స్తో వెళ్తుంది కదండి. లవోదీక పైన చూడండి హెరాపోలిస్ ఉంది. చూడండి, వాడు ఇక్కడ బ్లూ కాదు బ్లాక్ డాట్స్ ఉన్నాయి కదా, ఇది నది. ఈ నది ఎక్కడి నుంచో వస్తుంది. అయితే హెరాపోలిస్లో ఈ వాటర్ ఉన్నప్పుడు ఎలా ఉండేటివి అంటే వేడి నీటి ఊటలు అంటారండి. ఈ వేడి నీటి ఊటలు అనేవాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి లవోదీక డౌన్ మీరు చూస్తున్నారు కదా, లవోదీక కిందికి డౌన్లో చూస్తే లవోదీకకి వచ్చేసరికి నులివెచ్చని నీరు ఉండేది. సో కొలస్సీకి వచ్చేసరికి నీళ్లు చల్లగా అయిపోయేటివి.
అయితే హీరోపోలిలో ఉన్నటువంటి వాటరు ప్రజలందరూ వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉండేటివి. కొలస్తిలో ఉన్నటువంటి వాటర్ కూడా ప్రజలందరూ వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉండేటివి. అయితే కేవలం లవోదిక ప్రాంతంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ నీళ్లు నిరుపయోగంగా ఉండేటివి, ఎవరికి పనికి రాకుండా, ఎవరికి ఉపయోగం లేకుండా ఉండేటివి. మీరు చూడండి, ఇప్పుడు గంగానది గురించే తీసుకోండి. సో గంగానది ఒక ప్రాంతంలో ప్రవహించినప్పుడు ఫ్రెష్గా ఉంటాయి, అవునండి, చాలా స్వచ్ఛంగా ఉంటాయి. కానీ కాశీ లాంటి ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉంటాయండి వాటరు? హలో, అవునన్నా మురికి ఉంటాయి, మొత్తం కలుషితం. కలుషితం, మురికి, శవాలతో. అవునా? ఎలా అవును. ఉంటాయి? అది అసలు వాస్తవానికి స్నానం చేయడానికి కూడా అనుకూలంగా ఉండవు వాస్తవం చెప్పాలంటే. కానీ వాళ్ళు చేస్తున్నారు, అంటే అడగ పుణ్యక్షేత్రం అని చేస్తూ ఉంటుంది, వేరే విషయం. కానీ అది పుట్టిన ప్రదేశంలో ఎలా ఉంటుందండి? తాగడానికి అనుకూలంగా ఉంటాయా? ఉంటాయండి. హలో, ఉంటాయండి. ఉంటది స్వచ్ఛంగా ఉంటాయన్న. ఉంటాయి. ఇప్పుడు మీ మన గోదావరి నది నది చూడండి, ఒక్కొక్క దగ్గర ఒక రకంగా ఉంటాయి, అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటాయండి. ఒక్కొక్క రకంగా ఉంటదన్న, ప్రాంతాలను బట్టి వేరే మారుతూ ఉంటాయి, అవునా? అవునన్న. అవును. ఇప్పుడు ఆలోచించండి, ఇక్కడ విషయం ఏంది అంటే యేసుప్రభు ఏమని చెప్తున్నాడు? జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ ఆధారం చేసుకొని చెప్తున్నాడు. కొలసీ సంఘం, లవోదిక సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు? ఓ లవోదిక సంఘ విశ్వాసులారా, సంఘమా, మీరు హీరోపోలిలో ఉన్నట్టు వెచ్చగలేరు, కొలసిలో ఉన్నట్టు చల్లగలేరు. మీరు హీరోపోలిలో ఉన్నట్టు వెచ్చగా ఉన్న మేలే, సన్నగా ఉన్న మంచిదే. కానీ మీరు ఎలా ఉన్నారంటే లవోదికలో మీ ఏరియాలో ఉండేటువంటి నీటి ఊటలు ఎలా ఉన్నారో మీరు కూడా అలాగే ఉన్నారు. అంటే మీ ఏరియాలో ఉన్న నీరు ఎవరికి ఉపయోగకరంగా లేకుండా ఎలాగైతే ఉన్నాయో మీ జీవితాలు కూడా అలాగే ఉన్నాయని చెప్తున్నాడు అక్కడ. అంతేగాని వెచ్చగా ఉండడం అంటే మంచి విషయం అని, చల్లగా ఉండడం అంటే చెడ్డ విషయం అని యేసుప్రభు చెప్పట్లేదండి. మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నట్టు వెచ్చగా అయినా మంచిగానే అంటున్నాడు, చల్లగా అయినా మంచిగానే అంటున్నాడు, అవునండి? అక్కడ మాట్లాడుతుంది ఏంది? చల్లగా ఉన్న మంచిదే, వెచ్చగా ఉన్న మంచిదే. ఎలా ఉండొద్దనడా అండి? చల్లగా ఉండొద్దనడా, నులివెచ్చగా ఉండొద్దనడా? నునువెచ్చగా. ఉండదు. మరి నులివెచ్చగా ఉండొద్దంటే చాలా మంది ఇంటర్ప్రిటేషన్ ఎలా చేస్తున్నారు? చల్లగా ఉండొద్దని చెప్తున్నారు, అవునా అండి? హలో, ఆత్మలో చల్లారిపోయారు అని చెప్తా ఉంటారు. చల్లగా ఉండడం అంటే ఆత్మలో చల్లారిపోయినంట, విచిత్రమైన ఇంటర్ప్రిటేషన్ కదా. వెచ్చగా ఉండడం అంటే ఆత్మలో రగులుతున్నట్టంట, చల్లగా ఉంటే ఆత్మలో చల్లారిపోయినట్టంట. ఎక్కడుంది ఈ భావన? అంటే ఎక్కడ ఉండదు, అది మన ఆలోచన. యేసుప్రభు అలా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారి కళ్ళ ముందు ఉన్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడతారు. నువ్వు ఇట్లున్నావురా నీ ఇంట్లో. మా ప్రసంగాలన్నీ కూడా విరుగుడు అయిపోతున్నాయి. సో సరే, మీరు అనుకోవచ్చు, అన్న మరి మాకు ఇట్లా జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ తెలియదు కదా, మేము దీన్ని ఎలా అర్థం చేసుకోవడం, మరి ఇంత ఇట్లా అంటే అనిపిస్తుంది మీరు, నిజమే. కానీ లేఖనాన్ని కూడా నేనేమంటాను తెలుసా, నిజంగా మీరు క్లారిటీగా అర్థం చేసుకుంటే మీరు ఈ జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా లేఖనాన్ని అర్థం చేసుకోవచ్చు. కావాలంటే చూడండి, కొలసీలకు రాసిన పత్రిక ఒకసారి మీరు కొలసీలకు రాసినటువంటి ఆ మాట చూడండి. లవోదిక సంఘములో మనం చూస్తే ప్రకటన గ్రంథం 3:16-15 నుంచి వెళ్ళి మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను అక్కడే చెప్పడానికి ట్రై చేస్తాను. సరే, మాకు ఈ జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ తెలియదు, మరి తెలియకపోతే ఇంటర్ప్రిటేషన్ మేము ఎలా తెలుసుకోవాలి? చూడండి, 14 వచనం నుంచి మనం చదువుతున్నాం. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆధీనైన వాడు చెప్పు సంగతులను ఏవనగా. మంచిగా వినండి. నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగా లేవు, వెచ్చగానైనా లేవు. అంటే అర్థం ఏంటిది? చూడండి, ఏమన్నాడు? నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. చల్లగా ఉన్న మేలే, వెచ్చగా ఉన్న మేలు అంటున్నాడు. కానీ చల్లగా ఉంటే నువ్వు మేలు కాదనట్లేదే, కీడని చెప్పట్లేదు అక్కడ, అవునా అండి? అవునవును. ఇప్పుడు చూడండి, చల్లగా ఉన్న మేలు, వెచ్చగా ఉన్న మేలు. ఇప్పుడు ఎక్కడ చల్లగా ఉన్న మేలే, వెచ్చగా ఉన్న మేలే. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉందండి? నువ్వు నులివెచ్చగానైనా చల్లగానైనా ఉండక, నువ్వు వెచ్చగానైనా చల్లగానే ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. చూడండి, ఇప్పుడు
యేసుప్రభు ఏమన్నాడండి సంఘంతో, లవోదిక సంఘంతో అంటున్నాడు, నువ్వు వెచ్చగా ఉన్నందుకు నేను సరే వెచ్చగా ఉన్నందుకు ఏమనట్లేదు అనుకోండి, మనం చల్లగా ఉన్నందుకు నేను నోటి నుండి ఉమ్మివే ఉద్దేశిస్తున్నాను అన్నడా, నులివెచ్చగా ఉన్నవారిని ఉమ్మివే ఉద్దేశిస్తున్నాను అన్నడా? నునువెచ్చగా. వెచ్చగా. అంటే ఇప్పుడు మన ఇంటర్ప్రిటేషన్ ప్రకారము ఓకే, మన ఇంటర్ప్రిటేషన్ ప్రకారము పర్లేదు ఆత్మలో చల్లారిపోతే ఏమన్నాడు దాని అర్థం? మేలు అంటాడా? నువ్వు ఆత్మలో చల్లారిపోయి ఉంటే మేలే, లేకపోతే కంప్లీట్గా లోకంలో ఉన్న మేలే, లేకపోతే నువ్వు పాపంలో ఉన్న మేలని దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోవచ్చా? అట్లా అనుకోకూడదు. అనుకోకూడదు. ఇప్పుడు అంటే దేవుని యొక్క అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు మనం ఒకవేళ ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు దేవుని యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిందా కాదా అండి మన ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు? హలో అండి, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం తీసుకోవాలన్నా. తీసుకోవడం కాదు, ఇక్కడ విషయం ఏంటంటే దేవుని యొక్క వ్యక్తిత్వానికి నష్టమా కాదా మనం ఇష్టానుసారంగా చెప్తే అని అంటున్నాను. దేవుడు అలా చెప్పాడని చెప్తే ఆయన వ్యక్తిత్వాన్ని చంపినట్టు కదా. ఇప్పుడు దేవుడు ఏమంటాడు అంటే, మా దేవుడు ఇలాంటాడు అంటే, మా దేవుడు అయితే పాపంలో ఉండమంటాడు, లేకపోతే మంచిగా ఉండమంటాడు, కానీ అటు ఇటుగా కాకుండా ఉండమన్నాడు. అలా అర్థం చేసుకున్నాం అనుకో, రైటేనా? లేదన్నా, రాంగ్. రైట్ కాదు. ఇప్పుడు మీరు ఒక టీచర్ అనుకోండి, అరే చదువుకుంటే మంచిగా చదువుకో, లేకపోతే బాగా చదువు, అంతేగాని అటు కాకుండా ఇటు కాకుండా ఉండు, నువ్వు చదువుకుపోయినా పర్వాలేదురా అని అంటాడా? టీచర్ యొక్క ఉద్దేశం అలా ఉంటుందా? ఉండదన్నా. అంటే దేవుడు ఒక మానవుడే ఈ లోకంలో అలాంటి ఉద్దేశంతో మాట్లాడినప్పుడు దేవుడు ఎందుకు మాట్లాడతారండి? అలాంటి ఉద్దేశం ఉందంటారా దేవునికి? లేదన్నా, లేదు. దేవుని ఆలోచనలో అందరూ అంతటా మారుమనసు పొందాలి, ప్రతి ఒక్కరు రక్షించబడాలనేది ఆయన సంకల్పం, ఆయన చిత్తం, ఆయన ఆశ. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు అనేది ఆయన ఆశనా? సరే, ఇప్పుడు అదే చెప్తున్నా, అంటే జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూడకుండా దీన్ని చెప్పలేమా అంటే చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఏమన్నాడు అక్కడ? నువ్వు ఇలా ఉన్నావు, నులివెచ్చగలేవు, నువ్వు వెచ్చగలేవు, చల్లగలేవు. రెండోసారి కూడా నువ్వు నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. ఎవరిని ఉద్దేశిస్తున్నాడు అండి? నులివెచ్చగా ఉన్నవారనా, చల్లగా ఉన్నవారనా? నునువెచ్చగా ఉన్నవారు. అంటే ఇప్పుడు దేవుడు చల్లగా ఉన్నవారిని ఏమన్నాడు అని అర్థమా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక చల్లారిపోయిన స్థితిలో ఉంటే, పాపంలో ఉన్న స్థితిలో దేవుడు ఏమన్నాడు? ఓన్లీ నులివెచ్చగా ఉంటేనే అంటాడు, అవునా? రైట్ అంటారా, రాంగ్ అంటారా అప్పుడు ఇంటర్ప్రిటేషన్? దేవుడి భావం అది కాదు కానీ తెలిసిందిగా. ఏంటిది అక్కడ మాట్లాడుతుంది? అరే వాళ్ళ క్రియలు కూడా, నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడై ఉన్నవాని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని నాకేం కొదవలేదని చెప్పుకొనిచున్నావు. సరే, ఇప్పుడు మళ్ళీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే, ఇప్పుడు మనం ఓన్లీ జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ చూసాం ఇంతకుముందు ఇది. మళ్ళీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే, లవోదిక సంఘం ఒక చాలా డబ్బు ఉన్నటువంటి పట్టణం. అక్కడ రకరకాల వ్యాపారాలు జరుగుతాయి. మనకేమంటారంటే స్పిన్ మిల్స్, అంటే నూలు మిల్సా ఏదో అక్కడ పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి అన్నట్టు. అందుకే అక్కడ డబ్బు కొదవలేదు. ఈ డబ్బును సంపాదించుకొని ఏం చేస్తున్నారు అంటే, అబ్బా మాకు ఏ ప్రాబ్లం లేదు, మేము అన్నిట్లో సమృద్ధిగా ఉన్నాం, మమ్మల్ని దేవుడు దీవిస్తున్నాడు అని చెప్పేసి విరవీగుతున్నారు. కానీ ఆధ్యాత్మికంగా పతనమైనటువంటి స్థితిలో ఉన్నారు, ఎందుకు కొరగాని స్థితిలో ఉన్నారు. అందుకే అంటున్నాడు, బహుశా 7 సంఘాలకు రాసినటువంటి దాంట్లో ఒక లవోదిక సంఘాన్ని దేవుడు భయంకరంగా గద్దించడం చూస్తాం. మిగతా వాటిలో మంచి చెడు 2 బ్యాలెన్స్గా ఉన్నాయి. ఎలాంటి మంచి లేని ఒకే ఒక సంఘం లవోదిక సంఘం. అసలు వాస్తవం చెప్పాలంటే యేసుప్రభుని సంఘంలో ఉన్నానని కూడా చెప్పట్లేదు, అన్ని సంఘాలు ఉన్నానని చెప్పాడు, కానీ లవోదిక సంఘం వెలుపల ఉన్నాను అంటున్నాడు. అంటే ఇదిగో నేను తలుపు మీద ఉండి తట్టుచున్నాను, ఎవడైనా స్వరం విని తలుపు తీస్తే నేను వాడితో కలిసి, వాడు నాతో కలిసి భోజనం చేస్తాడని చెప్తున్నాడు. ప్రతి దాంట్లో సంఘంలో ఉన్నాడు, కానీ ఇక్కడ సంఘం వెలుపల ఉండి సంఘం లోపల ఇండివిజువల్గా, అంటే ఒక వ్యక్తిని తడుతున్నాడు ఇక్కడ. అంటే సంఘపు దూత ఇంకా చెప్పితే వినే పరిస్థితిలో లేని స్థితినే కనిపిస్తుంది మనకు. సో ఇప్పుడు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పక్కన పెట్టేసి, జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ పక్కన పెట్టేసి, ఈవెన్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అది కూడా పక్కన పెట్టేసి, మనం చల్లగా ఉండడం అంటే ఆత్మీయులు దిగజారిపోయిన స్థితిలో, నీకు సేవ అంటే ఆసక్తి లేదు, ఆయనకు సువార్త ప్రకటించాలని ఆశ లేదు, చచ్చిపోయింది, ఆత్మ చచ్చిపోయిండు, సువార్త తప్పించాలనే తపన లేదు, ఇక ఇలాగా ఏది పడితే అది ఇంటర్ప్రిటేషన్ చేస్తే, యేసు అది కోసం మాట్లాడుతున్నాడు. ఇక్కడ మారు మనసు పొందమని పిలుస్తున్నాడా, సేవ గురించి మాట్లాడుతున్నాడా? హలో అండి, మారు మనసు
మనకు మనిషి ఎలా ఉన్నా ఇంపార్టెంట్ పర్లేదండి. సేవ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏమంటారు? రక్షణ లేదన్నా రక్షణ ముఖ్యం కాదు మనకు. సేవ ముఖ్యం. ఏమంటారు? కాదన్నా ఆ! రక్షణే ముఖ్యం. దాని జనాలు నశించిపోతుంటే రక్షణ ముఖ్యం అంటారు కదా! మన వ్యక్తిగత రక్షణ కాదు. ఫస్ట్ సేవ ఇంపార్టెంట్. హలో అండి. సేవ జరగాలంటే మారు మనసు కలిగిన వాళ్ళు కావాలి అన్న. అయ్యా కొర్నేల్ గారిని ఆఫ్ చేస్తే మీరు అడ్మిట్ చేసుకుంటా ఉంటారు. మీ ఫ్యామిలీ విషయాలు వినపడుతున్నాయి ఇక్కడికి. హ్మ్. సో అర్థమైందా పోనీ? ఈ లేఖనాన్ని మేము ఎక్కడో వివరించినామండి. ఇక అందరూ ఇది బాగుందని చెప్పేసి దీన్ని పట్టుకొని ఇది ఒక్కటే అందరికి చెప్పినట్టున్నారు యాక్చువల్లీ. ఇది 15 సంవత్సరాలు అవుతుంది ఇది. నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ విన్నానన్న, మా సహోదరుడు ఒక ఆయన చెప్పారు. అదే. ఇదొక్కటి బయటికి బాగా అదైపోయింది. 15 సంవత్సరాల క్రితం నుంచెల్లి దాదాపు 15 సంవత్సరాలు కాదు ఎక్కువనే అవుతుంది. విలీ ఎడ్వర్డ్ ద్వారా విన్నా అన్న ఇది 7 సంఘాల వివరణలో. హుహు. సో ఆఫ్‌కోర్స్ అంటే హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్, జియోగ్రఫికల్ బ్యాక్‌గ్రౌండ్, కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ తెలిసి చెప్పడం వేరు. కానీ ఇంటర్ప్రిటేషన్ ఎలా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ యేసుప్రభు అంటే యేసుప్రభు ఏమంటున్నాడు లవోదిక సంఘంతో నువ్వు చల్లగా ఉన్న మంచిదే, వెచ్చగా ఉన్న మంచిదే. ఎందుకంటే చల్లది అక్కడ ఖండించబడలేదు, వెచ్చగా ఉన్నది ఖండించబడలేదు. వెచ్చగా ఉండడం ఉపయోగకరంగానే ఉంది, చల్లగా ఉండడం ఉపయోగకరంగానే ఉంది. ఉపయోగకరంగా లేనిది ఏమన్నా ఉందంటే నులివెచ్చని స్థితి, నులివెచ్చని వాటరు. కాబట్టి నువ్వు అయితే హీరోపోలిలో ఉన్న వాటర్ లాగా లేవు, కొలస్లో ఉన్న వాటర్ లాగు, నీ ఊర్లో ఉన్నటువంటి నీ ప్రాంతం, నీ పట్టణంలో ఉన్న వాటర్ లాగానే ఉన్నావు కాబట్టి, అది ఎలాగైతే మీరు వాడుకోరో మిమ్మల్ని కూడా నేను అలాగే నా నోట నుండి ఉమ్మియే ఉద్దేశిస్తున్నానది యేసుప్రభు యొక్క భావం. అంతేగాని మనం అనుకున్న ఇంటర్ప్రిటేషన్స్ ఏవి కాదండి. అందుకే ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. లూకా 9:59 నా తండ్రిని పాతిపెట్టని సెలవిమ్మన్నాడు. యేసుప్రభు ఒక వ్యక్తి నన్ను వెంబడించు అని అన్నాడు. అంటే ఏమన్నాడు ఆయన? నా తండ్రిని బాధపెట్టుకొని వస్తే సెలవిమ్మని అడిగాడు. అవునండి? అవునన్నా. తప్పా అవునండి. అండి? తప్పు ఇంటికెళ్ళి కాదండి. తండ్రిని బాధపెట్టుకొని వస్తా అంటే కూడా యేసుప్రభు ఒప్పుకుంటలేడు. ఎంత కఠినాత్ముడు అండి యేసుప్రభు. ఆ? ఏమంటారు? చచ్చిపోక ముందుకే పాతి పెట్టి వస్తా అంటండి ఆయన. హ్మ్. అలా అన్నాడా? చచ్చిపోయేదాకా ఉండి పాతి పెట్టేస్తాను. ఇది ఆల్రెడీ మీకు చెప్పాం కదా, గుర్తుందా లేదా అని అడుగుతున్నా అందుకే. అవును చెప్పారు. గుర్తుందన్న. ఓకే. చెప్పారు. సో ఇది మనం ఆల్రెడీ డిసైపుల్‌షిప్‌లో మీరు ఆడ సూర్యాపేటలో జరిగిన మీటింగ్‌లో గురించి మాట్లాడుకున్నాం కదా! సో అంటే ఆ క్షణంలో ఆయన తండ్రి చనిపోయాడని అర్థమా? తల్లిదండ్రులు చనిపోతేనే కుమారులకు ఆస్తి వస్తుందండి. అందుకే ఆస్తి సొంతమైన తర్వాత వచ్చి వెంబడిస్తాననేది ఆయన ఒక ఉద్దేశ్యం. ఇది ఇట్లా వాళ్ళ కల్చర్ ఏంటిది? వాళ్ళ కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్‌లోనో, హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్‌లోనో మనం ఇట్లాంటి మాటలు చూస్తే గాని అర్థం కావు. హ్మ్. కాబట్టి అంటే వాళ్ళ సాంస్కృతిక కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటిది? వాళ్ళ సాంస్కృతిక బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నేపథ్యం ఏంటిది? చారిత్రక నేపథ్యం ఏంటిది? భౌగోళిక పరిస్థితుల నేపథ్యం ఏంటి? ఇవన్నీ చూడాలి. హ్మ్. అది పెట్టండి అన్న. తండ్రి చనిపోవటం అనేది. సో చూద్దాం. నెక్స్ట్ చదువుకుందాం. 10వ సూత్రం. పదాల యొక్క అర్థమును జాగ్రత్తగా పరిశీలించి అర్థ వివరణ చేయవలెను. సో దేన్ని చూడాలండి? పదాల యొక్క అర్థమును. అర్థం. పదాల యొక్క అర్థమును జాగ్రత్తగా పరిశీలించి అర్థ వివరణ చేయాలి. మొదటి కొరంథీ 4:1 సేవకుడు. మినిస్టర్ అంటే అర్థం ఏంటి చెప్పండి? హలో అండి.
సేవ చేసేవాడన్నా. ఓకే. ఇంకా ఎవరైనా? మీ అందరూ తెలిసిన పదాలే అడుగుతున్నామండి ఇదైతే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు స్పందిస్తే మంచిగా ఉత్సాహంగా నేర్చుకోవచ్చు. మీరు ఇలా మౌనంగా ఉంటే డల్‌గా ఉంటది. నాకు కూడా చెప్పడానికి ఇంట్రెస్ట్ పోతుంది. యజమాని ఉద్దేశం చిత్తం ఎరిగి జరిగించేవాడు సేవకుడు. అమ్మో! ఇంత పెద్ద డెఫినేషన్ ఉందా దానికి? ఓకే. ఇంకా ఎవరైనా? బోధించువాడు, ఉపదేశించువాడు అన్న. వామ్మో! సేవకుడు అంటే బోధించువాడు, ఉపదేశించువాడా? ఒకవేళ బోధించువాడు, ఉపదేశించువాడు కాకపోతే సేవకుడు కాదా? సేవ చేయవాడు, అప్పగింపబడిన చేసేవాడు. సేవ చేసేవాడు. సేవ చేసేవాడు. అప్పగించబడిన పని చేసేవాడు. అప్పగించిన పని చేసేవాడు. పనివాడు. ఓకే. పనివాడు. మీరు పెట్టిన వాక్యంలో ఉన్న ప్రకారంగా అయితే గృహ నిర్వాహకులమని క్రీస్తు మనుషులుగా భావించవాలి. దేవుని మర్మముల విషయంలో ఓకే. అంటే వాక్యంలో ఉన్న ప్రకారం. హ్మ్. ఇంకెవరైనా? ఏమండి వెంకటేష్ గారు? పరిచర్య చేసేవారు కానీ పరిచర్య చేసేవారు. సరే. దీని స్థాయి ఏంటి? ఈ ఈ మాట యొక్క స్థాయి ఏంటి చెప్పండి పోనీ స్థాయి? తగ్గింపుతో ఆ? తగ్గింపుతో సేవ చేసి పరిచర్య చేసేవారు చేయాలి అనేది దాని అభిప్రాయం. అంటే కొరింథీ పత్రికలో వ్యక్తులను బట్టి డివిజన్స్ వచ్చినాయి కాబట్టి మేము అట్లా గొప్పగా అనుకోవడానికి వాళ్ళని కాదు, మేము కేవలం దేవునికి సేవ చేసే సేవకులు అని చెప్తాం. ఓకే. సరే అండి. ఇంకెవరైనా చెప్తారా? యజమాని దగ్గర ఉండువాడు అన్న. యజమాని దగ్గర ఉండేవాడు. సో స్థాయి అంటే దోషం అనుకుంటాను. చాలా నీ వాయిస్ క్లారిటీ లేదు ఎందుకో కొంచెము. అంటే ఇద్దరం ఇయర్ ఫోన్స్ ఒకటి పెట్టుకుంటాం మనం, అందుకు దగ్గరగా ఉంటుంది మంచిగా. ఓకే. సరే. సేవకుడు అనే పదము మన కాలంలో ప్రజెంట్గా మన కాలంలో ఇది మనకు హోదా కలిగిన పదం. అవునండి? హోదా కలిగిన పదమా, హోదా లేని పదమా? ప్రస్తుతానికైతే పెద్ద హోదా. మన దగ్గర చూడండి, అయ్యగారి నుంచి దిగుతలేరు, అమ్మగారి నుంచి దిగుతలేరు. చాలా మంది మీ అంటే భార్యలను కూడా చూడండి, మా అమ్మగారు ఇంకా రాలేదా, మా అమ్మగారు ఇంకా నిద్ర లేవలేదని చెప్పుకుంటున్నాం. ఏమంటారు? హలో, అవునన్నా. మన దృష్టిలో సేవకుడు అనే పదం ఏంటిదండి? ఇప్పుడు మీరు చెప్పిన భావాలకు సంబంధించిందేనా మన దృష్టిలో? మన దృష్టిలో చెప్తున్నాను. అంటే మీరు చెప్పేది ఒకటి, లోపల భావించేది ఒకటా? కొంచెం ఎక్కడో యథార్థత లోపించినట్టు అనిపించింది, ఏమనుకోవద్దు. అమ్మా, అప్పటికే 6 వెళ్ళిపోయారండి. పాపం ఈ 6కి ఎక్కువైపోయినట్టుంది, మరి ఎట్లా? అటెండెన్స్ తీసుకోవాలన్నా. మీరే తీసుకోవాలి థామస్ గారు, మీ బాధ్యతని. వెళ్ళిపోయిన 6 ఎవరో నాకు చెప్పాలి. జాకబ్ తప్పించి మిగతా 5 ఎవరో చెప్పాలి.
సో ఇది మనకు హోదగలిగిన పదం కానీ హోదగలిగిన పదముగా బైబిల్లో వాడబడలేదు. అందుకే పదాల యొక్క సందర్భం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. సో సేవకుడు అనేటువంటి పదాన్ని మనం చూసినట్లయితే అసిస్టెంట్, సర్వెంట్ అనే అర్థంలో వాడబడినటువంటి పదాలు. మేము ఒక సర్వెంట్లము. సో హోటల్లో ఉండే సర్వెంట్ ఉంటాడు కదా, అలాంటి సర్వెంట్ అనేటువంటి పదాన్ని వాళ్ళు వినియోగించుకున్నారు. సో అసిస్టెంట్ అనేటువంటి పదాన్ని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు కూడా కొరంథీయుల దగ్గర తనను తాను హెచ్చించుకోవడానికి మాట్లాడట్లేదు, కానీ తమకు అప్పగించినటువంటి పని విషయంలో మేము ఎంత నమ్మకంగా ఉన్నాము, ఏ స్థాయిలో ఉన్నాము అని చెప్పడానికి మాత్రమే వాడాడు. అంతేగాని అది ఒక హోదా కలిగినటువంటి పదముగా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏదో ఘనత కొట్టేయాల్సినటువంటి ఆ స్థితిలో ఆయన పదాలను వాడుకోవట్లేదు. సేవకుడు అనే పదానికి గ్రీక్లో 3 పదాలు వాడబడినాయండి. మీరు చూడొచ్చు. దాసుడు, పనివాడు, పరిచారకుడు అనే అర్థంతో వాడబడింది. దీన్ని ఇంగ్లీష్లో డూలోస్ అనేటువంటి పదం వాడబడింది, అంటే బోర్న్ సర్వెంట్. దీన్ని ఎట్లా వాడబడారంటే బోర్న్ సర్వెంట్ అంటే పుట్టుకతోనే దాసుడు అన్నట్టు, బానిస అనేటువంటి పదంతో వాడబడింది. ఆర్ స్లేవ్. మినిస్టర్ అంటే సేవకుడు, బానిస. స్లేవ్ అంటే కూడా బానిస. వర్కర్, డీకన్, వెయిటర్. డీకన్ అనేది పరిచారకుడు, వెయిటర్ అంటే మనందరూ తెలుసు సేవకుడు అనేది. అంటే వీటి అర్థం ఏంది అని అంటే దాసుడు, పనివాడు, పరిచారకుడు. అంటే ఇది చాలా 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 నీచమైనటువంటి పదజాలం వాస్తవం చెప్పాలి అంటే. బానిస, దాసుడు అనేటువంటి ఈ పదజాలం ఇది డూలోస్ అనేటువంటి పదజాలంలో మనం చూస్తాం. మీరు రిఫరెన్సులు కావాలంటే ఇవన్నీ గమనించండి. గలతీ 1:10లో నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టుకోరువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. దాసుడు తెలుగు చూడండి. దాసుడు అంటే బానిస అనే అర్థంతో వాడబడిన పదాన్ని పౌలు వాడుకున్నాడు. టైటస్ 1:1లో కానీ, జేమ్స్ 1:1లో కానీ, 2 పేతురు 1:1, యూదా 1:1, వీళ్ళందరూ కూడా పౌలు, యాకోబు, పేతురు, యూదా వీళ్ళందరూ కూడా తమని తాము యేసుక్రీస్తు యొక్క దాసులుగా చెప్పుకున్నారు. అంటే దాసులుగా చెప్పుకున్నారు అంటే ఈ డూలోస్ అనేటువంటి పదాన్ని చాలా స్పష్టంగా వాడుకున్నారు. అంటే మేము క్రీస్తు దాసులము, క్రీస్తు యేసు దాసులము అని దాసుడు అనే పదాన్ని వినియోగించడం మనం చూస్తాం ఇక్కడ. సో దానికి చాలా పదాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు డూలోస్ అనేటువంటి పదాన్ని వాడుకోవడము మీరు గ్రహించాలా. అంటే ఎవరు సేవలో ఉన్న వాళ్ళు వాడుకున్న పదం అండి ఇది డూలోస్. క్రీస్తు యేసు దాసులము అనే పదాలు మీరు అక్కడ గమనించవచ్చు. రిఫరెన్స్ చూపించాను. రెండోది డయోకోనస్. డయాకోనస్ అనేది వెయిటర్, డీకన్, సర్వెంట్. ఇది దాసుడు అనే దానికంటే, డూలోస్ అనే పదానికంటే కొంచెము హై కేడర్లో ఉండేటువంటి పదంగా మనం చూడవచ్చు. ఇది 1 కొరింథీ 3:5, ఎఫెసీ 6:21, 1 తెస్సలోనిక 3:2, రోమన్స్ 15:8 కనిపిస్తుంది, మీరు చూడండి. సో ఇది కొంచెం అంటే దాసుని కంటే కొద్దిగా ఎక్కువ కేడర్లో ఉన్నటువంటి పదజాలంగా చూస్తాం వాస్తవం చెప్పాలి అంటే. మీరు రోమాన్స్లో కూడా చూస్తే ఇప్పుడు దాసులు ఉన్నారనుకోండి, అందరు దాసులే, బానిసలే ఉంటారు. ఆ బానిసలో కూడా ఒక హెడ్ ఎవరు ఉంటారంటే ఒక బానిసనే ఉంటాడు. తెలుసా మీకు? హలో, అవునవును కదా. ఆ బానిసలో కూడా ఒక హెడ్ ఉంటాడు, కానీ అతను కూడా బానిసనే. కాకపోతే వీళ్ళకంటే కొంచెం ప్రయారిటీ ఉంటుంది. వాళ్ళకి ఉంటుందా? హలో, ముఠా మేస్త్రి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ యోసేపునే తీసుకోవచ్చు మనం కదా. యోసేపు వాస్తవానికి ఎవరండి? పోతిఫర్ ఇంట్లో అతను బానిసనే, కానీ బాధ్యతలు ఎలా ఉంది? ఒక గృహ నిర్వాహకుని బాధ్యత అతనికి అప్పగించబడింది. అవునండి? అవును. గృహ నిర్వాహకుని బాధ్యత అప్పగించబడింది అంటే అర్థం ఏంటిదండి? అని ఏమైనా యోచన కాదు కదా. వాస్తవానికి అతను కూడా బానిసనే. అవునా? అవును. అంటే అతనితో ఉన్న వాళ్ళందరూ బానిసలు ఉంటారు, కాకపోతే ఆ బానిసలకి హెడ్ అంటే ఈయనకి అధికారం ఇవ్వబడింది. అవునండి? సో అలాగా డీకన్స్ కానీ కొన్ని పదాలు కొంచెం హైరార్కీగా వాడబడినట్టుగా, హైరార్కీ అంటే హైరార్కీ అనేది అర్థంతో మనం మీరు చూడొచ్చు లేఖనాలు. తర్వాత మూడోది హైపరేటెస్ అంటాం. అంటే ఇది కొంచెం డయాకోనస్ కంటే కూడా కొంచెం హైగా ఉంటుంది. అసిస్టెంట్, సెక్స్టన్, కానిస్టేబుల్, సబార్డినేట్, మినిస్టర్, ఆఫీసర్, సర్వెంట్. సో ఈ పదాలన్నీ కూడా కొంచెం అంటే డయాకోనస్ కంటే కూడా కొంత. డయాకోనస్ అనేది మనం చూసినట్లయితే డీకన్, ఇప్పుడు మనకు పరిచారకులు ఉన్నారు కదా, బల్లల యొద్ద పరిచయం చేసే వాళ్ళను అలా ఎన్నుకున్నప్పుడు చూడండి. ఇప్పుడు బానిసలు వేరు, కానీ బైబిల్లో ఉన్నటువంటి ఈ డీకన్స్ బానిసలు కాదు. అవునండి? కృత నిబంధన సంఘానికి డీకన్స్గా పనిచేసే వాళ్ళు బానిసలు కాదు. బానిసలా అండి? అంటే సంఘంలో ఉపచారం చేసే పరిచర్య ఎన్నుకోబడ్డారు. ఒకసారి ఉపచారం చేయడం అనేది బానిసత్వం కాదు.
ఎందుకో ఈరోజు క్లాస్ అంతా ఫ్యామిలీ మీటింగ్లే జరుగుతున్నాయి. ఓకే. మీట్లో పెట్టుకోండి అయ్యా, దయచేసి మీట్లో పెట్టుకోండి. చూడండి ఇది ఎక్కువ లేదు. హైపరేటిస్ అనే పదం లూకా 4:25, 4:20, యాక్ట్స్ 13:5లో చూస్తాం. చూడండి ఒకసారి 2 లేఖనాలు గమనించండి. మీకు అర్థం తేడా చూడండి. డూలోస్కి, డయోకనస్కి, హైపరేటిస్ అనే దానికి పదాలకు ఉన్నటువంటి తేడాను, మీ గ్రీక్లో ఉన్నటువంటి తేడాను గమనించండి. చూడండి అవి డూలోస్ అనే పదము పత్రిక ఆరంభంలో కానీ పత్రిక చివరిలోను కూడా వాడబడిన పదాలు. డయోకనస్ అనేది పత్రిక మధ్యలో వాడబడిన పదం. అసలు ఇంకా ఇది హైపరేటిస్ అనే పదం అయితే అసలు పత్రికలో కనిపించదు. ఓన్లీ 2 సందర్భాలు కనిపించింది. లూకా 4:20, అపోస్తల కార్యము 13:5లో మీరు చూడొచ్చు. ఏ సందర్భంలో వాడబడిందో చూడండి అది. లూకా 4:20 ఆయన గ్రంథం చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. అక్కడ పరిచారకుడు అనే మాటను చూసినావా? ఏ పరిచారకుడు అండి? యూదా దాంట్లో ఉన్నటువంటి పరిచారకుడు అక్కడ, అవునండి. అది మరి ఎలాంటి పదం? అది కొంచెం గౌరవప్రదమైన పదమే కదా. అపోస్తల కార్యం 13:5 గమనించండి ఒకసారి. వారు సెలమిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయుచుండెను. ఉపచారము ఇక్కడ హైపరేటిస్ కొంచెము అంటే అది స్వచ్ఛందంగా సమర్పించుకొని చేసేటువంటి సేవ గురించి మాట్లాడుతున్నాడు, అవునండి. అక్కడ వాళ్ళు ఏమి పని వాళ్ళు కాదు, వాళ్ళు ఏమి దాసులు కాదు, వాస్తవం చెప్పాలంటే, అవునండి. హలో, యోహాను అక్కడ పనివాడు కాదు, దాసుడు కాదు, నిజమేనా? నిజమేనా? ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తారండి, నేను మీకు ఉపచారం చేస్తాను. అప్పుడు ఏమని చెప్పుకోవచ్చు మీరు బయటికి వెళ్ళి? సంపదానం ఇంటికి పోతే సంపద మాకు మస్తు పనిలాగా భలే పనిచేశాడు, మామూలు పనివాడు కాదని చెప్తారా? అలాగే చెప్పుకోవాలి. మర్యాద చేసినట్టు, మంచి మర్యాద చూసుకున్నాడు, చాలా తగ్గింపు గలవాడు అంటాం. అలా చెప్తారా అండి? పనోడు అని చెప్పాలి. మా పనోడు ఉన్నాడు అక్కడ. ఒకవేళ దండించిన మేము అలా చెప్పం. సో మీరు ఇంకా చూడొచ్చు యాక్ట్స్ 2:42-46లో 27లో. ఓకే, సారీ ఇది వేరే సందర్భం, రెండో ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ మరి చూడండి, అపోస్తులు ఏ పదాన్ని వాడుకున్నారండి? మూడిట్లో డూలోస్ వాడుకున్నారా, డయోకోనస్ వాడుకున్నారా, లేకపోతే హైపరేటిస్ అనే పదాన్ని వాడుకున్నారా? హలో, మీరు స్పందించే ఒకసారి కొంచెం సో అపోస్తులు వాడుకున్న పదం డూలోస్ అండి. మేము క్రీస్తు యేసు దాసులం, అవునండి. వాళ్ళు పరిచారకులు అనే సందర్భం తక్కువ వాడారు, అవునా? వాళ్ళు ఎక్కువ వాడుకున్న పదం ఏంటంటే మేము క్రీస్తు యేసు దాసులం, అవునా? అవును. పేతురు కూడా నేను క్రీస్తు దాసుని అని వాడుకున్నాడు. అంటే వాళ్ళు దాసుడు అనే పదాన్ని వాడుకోవడానికి ఇష్టపడ్డారు, కానీ వాళ్ళు అంటే కొంచెం గౌరవప్రదమైన పదాన్ని వాడుకోవడానికి ఇష్టపడ్డారండి? లేదండి, ఇష్టపడలేదు. కానీ ఈరోజు మనం సేవకుడు అనే పదాన్ని ఏ స్థాయిలో వాడుతున్నాం చెప్పండి? హలో, స్థాయికి తీసుకుపోయినా, మినిస్టర్ స్థాయికి తీసుకెళ్ళామా? నేను ఎవరు అనుకుంటున్నావు అసలు? అరే నీ వయసు నా సేవా అనుభవంతో లేదు అసలు. నేను అవును, ఒకసారి ఆయన అన్నాడు కదా భయంకరమైన మాట, పట్టుమని 10 మంది లేనోడు కూడా సేవకుడు అని ఫీల్ అవుతున్నాడు అన్నాడు ఒక ఆయన, అవునా? 1,00,000 మంది సంఘ సభ్యులు కలిగినటువంటి సేవకుణ్ణి నన్ను విమర్శిస్తున్నారు, పట్టుమని 10 మంది విశ్వాసులు కూడా లేనటువంటి డాష్. సేవకులకు గౌరవించట్లేదు ఏమనుకుంటున్నారు మీరు అంటున్నా. అవును, వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు అసలు ఇంతకీ? సో చూడండి, సేవకుడు అనే పదము ఈరోజు ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉంది అనేది
ప్రతివాడు నేను సేవకునని ఫీల్ అవుతున్నాడు. అవునా అండి? అవును. ఏంటి అది నిజంగా ఫీల్ అయ్యే మాట అండి? సేవకుడు అంటే నేను సేవకుని తెలుసా అని ఫీల్ అయ్యే మాటనా? అపోస్తులు ఎక్కడన్నా అలాంటి పదాన్ని అలా పదాన్ని అలా హైప్ క్రియేట్ చేసి వాడుకున్నారా అండి దాన్ని? లేదన్నా. లేదండి. చూడండి, అంటే బైబిల్‌లో పదము అనేది ఏ సందర్భంలో వాడబడింది? పౌలు ఏ సందర్భంలో వాడుకున్నాడు? పేతురు ఏ సందర్భంలో వాడుకున్నాడు? అంటే చాలా ప్రధానమైనటువంటి విషయం అండి. ఈరోజు ఎవరు పడితే ఆళ్ళు యేసుక్రీస్తు నా స్నేహితుడు అంట. మై గుడ్ ఫ్రెండ్ జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంట. అసలు చెప్పుకున్నారా అండి? ఎవరైనా సాహసం చేసిరా అంటారా ఈ మాట చెప్పుకోవడానికి? హలో! లేదండి. చాలా మంది యేసుప్రభు నా స్నేహితుడు అని చెప్తున్నారు ఎమోషనల్‌గా. అవునా? అవును. కొంతమంది అన్న తమ్ముడు అని అంటారన్న. నాకు అన్న అన్నున్నాడు, యేసు తమ్ముడున్నాడు. అబ్బా! ఏమది? యేసు మనకు వైట్ అన్న. అండ్ బ్యాచ్ అదే. సో రెండోది యాక్ట్స్ 2:42-46 అపోస్తలుల కార్యం 20:27 27:35 నేను ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. మత్తయి 26:11-30 ఇవన్నీ కూడా ఏందంటే ఈ వచనంలో రొట్టె విరుచ అనే పదం 2 అర్థాలుగా వాడబడింది. ఒక సందర్భంలో సంపూర్ణ భోజనం, మరొక సందర్భంలో ప్రభురాత్రి భోజనం. అవునండి? ఇది ఆల్రెడీ మనం ప్రభురాత్రి భోజన క్లాస్‌లో నేర్చుకున్నాం. గుర్తుందా? హలో అండి. అవునండి. సో వాస్తవానికి రొట్టె విరుచ అనే పదం 2 సందర్భాల్లో వాడబడింది. ఒక సందర్భం ఏందో సంపూర్ణమైన భోజనం, విందు భోజనంలో వాడబడింది. మరొక సందర్భంలో రొట్టె విరుచడం అనేది కేవలము ప్రభురాత్రి భోజన సందర్భంలో ఒక రొట్టెను పంచుకునే సందర్భంలో వాడబడింది. కానీ వాస్తవానికి ఒక రొట్టెను పంచుకున్న సందర్భమైనా సంపూర్ణ భోజనం ఫుల్‌గా కడుపు నిండా తినే భోజనం దగ్గర కూడా రొట్టె విరుచ అనే పదజాలమే వాడబడింది. కాబట్టి బైబిల్‌లో రొట్టె విరుచుట అనే పదం ఉన్నంత మాత్రాన ఆ రొట్టె విరుచుట అంతా కూడా ప్రభురాత్రి భోజనానికి సంబంధించింది కానే కాదు అనే విషయాన్ని గ్రహించాలి. ఓకేనండి. ఇది అర్థమైందా? అర్థమైందన్న. సో ఇది నేను ఎందుకు వివరించట్లేదంటే అలాడ అయిపోయింది కాబట్టి నేను ఎక్కువ దీన్ని నొక్కి చెప్పట్లేదు. ఎగ్జాంపుల్ మాత్రం చూసామంతే. ఇంకా మనం పదాల గురించి ఆలోచన చేసినట్లయితే ఇంకొకటి ఉంది. పదములు ఒకటైన అర్థములు మారవచ్చు. పదములు ఒకటైన అర్థం మాత్రం ఒకటి కాదండి. ఇందులో పదాల సందర్భాన్ని మనం గమనించాలని చూసినప్పుడు ఒక సందర్భం ఏందంటే పదము ఒకటే ఉంటుంది కానీ అర్థాలు మారుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. కీర్తనలు 19:1 మహిమ. మహిమ అనేది ఇక్కడ దేవుని గొప్పతనం గురించి చెప్పబడుతున్నటువంటి మహిమ. చూడండి లూకా 17:18 ఇక్కడ మహిమ అనేది అర్హత కలిగినటువంటి మహిమకు సంబంధించింది. సో మొదటి పేతురు 5:1లోను రోమా 8:17లో నుండి మహిమలో అంటే దేవుని రాజ్యపు ఆధిక్యతల గురించి మాట్లాడుతున్నాం. చూడండి ఇక్కడ మహిమ అనే పదానికి బైబిల్‌లో అంతటా ఒకే అర్థం ఉండదండి. క్రైస్తవులకు ఏమవుతుందంటే మహిమ అంటే ఒకటే అర్థంలో తీసేసుకుంటారు. కీర్తనలు 19:1లోను అంతరిక్షములను ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తున్నాయనంటే దేవుని గొప్పతనాన్ని చెప్తున్నాయనంటే ప్రకృతిని చూడడం ద్వారా ఆకాశములను అంతరిక్షాలను గమనించడం ద్వారా దేవుని యొక్క గొప్పతనం బయటపడుతుంది అని అర్థం. లూకా 17:18లో చూడండి మీరు. ఇక్కడ అర్హత కలిగినటువంటి మహిమ గురించి మాట్లాడుతున్నాడు. మొదటి పేతురు 5:1లో ఏం మాట్లాడుతున్నాడు? క్రీస్తు యేసు మహిమలో పాలువాడనంటే ఇక్కడ దేవుని యొక్క రాజ్యంలో మనం అందరం పాలు భాగస్తులం కాబోతున్నాం. అంటే ఆ మహిమను మనం కూడా పొందుకుంటాం. దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. రోమా 8:17 కదా. ముందుగా ఏర్పాటు చేసుకుని ఎందరైతే పిలుచుకున్నాడో అంటే ఏర్పాటు చేసుకున్న వాళ్ళు నీతిమంతులుగా తీర్చే వారిని పరిశుద్ధులుగా మారుస్తాడు. పరిశుద్ధపరచబడినని మహిమపరుస్తాడు అని. అవునా? సో అక్కడ మహిమ అంటే ఏంటిది? మహిమపరచడం అంటే ఏంటిదండి? మనల్ని చెప్పండి. మనల్ని మహిమపరచడం, దేవుడు మనల్ని మహిమపరుస్తాడంట. ఎలా మహిమపరుస్తాడు దేవుడు మనల్ని? దేవుని రాజ్యంలో ఆధిక్యత దేవుని రాజ్యంలో ప్రవేశించి ఆధిక్యతను పొందుకోవడం ద్వారా మనం మహిమ పొందుతున్నాం. అవునా అండి? ఇప్పుడు చెప్పండి, బైబిల్లో మహిమ అనే పదం ఉన్న ప్రతి చోట ఒకటే సంబంధించిన మహిమ ఉందా? ఒకటే అర్థం ఉందా? లేదన్న. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మనము కన్కార్డెన్స్ పట్టేసుకొని ఒక పదం తీసుకొని అనేకమైన వచనాలు తీసుకొని దాని చుట్టూరా ఒక అల్లుకొని ఒక మెసేజ్ చెప్పేస్తాం మనం. నిజమేనా? చెప్తామా? చెప్పండి. చెప్తామండి. మరి రైట్ అవుతుంది అప్పుడు? కాదండి, రాంగే.
ఒకవేళ మీరు సందర్భానికి వ్యతిరేకంగా ఉన్న లేఖనాలన్నీ పదాలు ఒకటే అని చెప్పేసి కలిపి చెప్పారు అనుకో, రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా? అప్పుడు రాంగ్ అవుతుంది. ఎవరో ఒకైనా చేదు ఆరోగ్యానికి మంచిదని చెప్పిండంట. చేదును మంచిగా తినండి, కుక్ చేసుకొని తినండి అని చెప్తే, చేదు వస్తువులు మంచిగా కుక్ చేసుకొని తినండి అనగానే ఒక ఆయన వేపాకు తెంపుకొని వచ్చిండంట. రైట్ అయినప్పుడు కూర వండమని. బెటర్ కానీ షుగర్ ఉన్న వాళ్ళని తింటాం. అయ్యా నేను అడిగింది ఏంటి, మీరు చెప్తుంది ఏంటిదండి, ఎందుకు తప్పుదో పట్టిస్తారని మా ఉద్దేశాలని. నేను వేపాకు కూర వండుకొని తినొచ్చా అని అన్నాను. తినకూడదన్న. తినకూడదు. కూర వండుకుంటారు ఎవరైనా? పోనీ లేదు. ఇప్పుడు చేదు తినొచ్చు, చేదు మంచిది అని అంటే ఇప్పుడు కాకరకాయల గురించి మాట్లాడిండి ఆయన. కానీ ఇక్కడ మనం చేదు మంచిది ఆరోగ్యానికి అని చెప్పినప్పుడు ఆయన సందర్భంలో కాకరకాయల గురించి చేదు మంచిది అన్నాడు కదా అని చెప్పేసి వేపాకు తీసుకొచ్చి ఇంట్లో పెడతారా కూర వండమని? అంటే పదాలు అంటే ఏ సందర్భంలో వాడుతున్నాడు, అన్ని పదాలు ఒకటే తీసుకొచ్చి చేదు అని అన్ని కలిపేసి వేపాకు కూడా కూర వండుకోమంటే అర్థం ఉండదు కదండి. కూర వండుకునేటివి వండుకుంటాం, చేదుగా ఉండేటి అంటే కాకరకాయ వండుకుంటాం. సో పదాలు ఒకే పదం ఉంటుంది కానీ అర్థాలు వేరుగా ఉంటాయి. మీరు గమనించవచ్చు, ఒకే పదం ఉండి అర్థాలు వేరుగా ఉన్న పదాలు చాలా ఉంటాయి బైబిల్లో. ఇంకొకటి తిమోతి 3:16 లేఖనము. ఇక్కడ లేఖనం అంటే ఏంటిది? యోహాను 1:11 ఆది అందు వాక్యం ఉండెను. కీర్తనలు 33:6 వాక్యం చే ఆకాశములు కలిగాను. ఇప్పుడు వాక్యం అంటే చాలా మంది కూడా పొరపాటు పడుతున్నారు తెలుసా అండి. బైబిల్లో వాక్యం కూడా క్రీస్తు అని చెప్తున్నారు చాలా మంది. వాక్యం అంతా క్రీస్తేనా అండి? హలో, కాదన్నా. 2 తిమోతి 3:16 లేఖనం అంటే ప్రయోజనకరమైన లేఖనం, అది రాయబడింది. లేఖనం అంటే ఏంటిది? లిఖించబడినది కదా. లేఖనం అంటే అర్థం ఏంటిది? లిఖించబడినది, వ్రాయబడినది. వాక్యము, వ్రాయబడిన వాక్యం వేరు, క్రీస్తు అనే వాక్యం వేరు, నోటిచే పలకబడినటువంటి వాక్యం వేరు. అవునా మాట. ఇప్పుడు 2 తిమోతి 3:16 లేఖనం, అది రాయబడింది, ప్రవచనం అంటే ప్రయోజనకరమైన వాక్యంగా రాయబడింది. అంటే దేవుడు ఏమన్నాడు? దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం, దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం అంటే అర్థం ఏంటిదండి? అక్కడ లేఖనం ఊదబడింది కదా, ఆత్మచేత ప్రేరేపించబడిన లేఖనం ఎందుకోసం ఇవ్వబడింది? అది ప్రయోజనకరం అంటే బోధించడానికి ఇవ్వబడింది. అవునా? తప్పు చేస్తే ఖండించాలా, సరిదిద్దాలి, నీతి అందు శిక్ష చేయాలి, అది రాయబడిన లేఖనం. యోహాను 1 ఆది యందు వాక్యం ఉండెను అనేది అది యేసుక్రీస్తు యొక్క పేరు, అది బిరుదుగా ఇవ్వబడింది. అవునా? అది రాయబడిన వాక్యం కాదు, యేసుక్రీస్తు రాయబడిన వాక్యం కాదండి, శరీరధారికి వచ్చినటువంటి వాక్యం అది. అవునా? యేసుక్రీస్తు రాయబడిన వాక్యమా, శరీరాన్ని ధరించుకున్న వాక్యమా? శరీరం ధరించుకున్న వాక్యం. శరీరం ధరించుకున్న వాక్యం, రాయబడిన వాక్యం రెండు ఒకటేనా అండి? కాదన్నా. కొంతమంది బైబిల్ యేసుక్రీస్తు అని చెప్తారు. అవునా? బైబిల్ యేసుక్రీస్తా అండి? పుస్తకం యేసుక్రీస్తా? ఇప్పుడు చాలా సందర్భంలో యేసుక్రీస్తు చాలా చెప్పాడు. ఇప్పుడు మన గురించి కూడా పోలికలు ఉన్నాయి. అవునా? మీరు లోకానికి ఉప్పు అన్నాడు కదా. లోకానికి ఉప్పు అని అంటే అర్థం ఏంటిది? మరి ఉప్పు మనమా అండి? ఎక్కడ ఉప్పు కనిపిస్తుంది? మనమేనా? అలా మీరు లోకానికి వెలుగు అన్నాడు, మనం లోకానికి వెలుగు, కానీ వెలుగంతా మనమేనా అండి? హలో, మాట్లాడరు ఏంటండి? కాదన్నా, కాదు. ట్యూబ్లైట్ ఎవరో తెలుసా? మేమే అని అన్నాం అనుకో అర్థం ఉంటుందా? ఆ ట్యూబ్లైట్ ఎవరో తెలుసా అండి? అనిల్ దగ్గరికి వెళ్ళి ట్యూబ్లైట్ అంటే ఎవరు అనుకున్నావు? క్రైస్తవులే, ఎందుకంటే దేవుడు లోకానికి వెలుగు అన్నాడు. మీ ఇంట్లో వెలుగు, మీ ఇంట్లో ఇల్లు, క్రైస్తవులు లేని ఇల్లు ఉండదు తెలుసా అని అన్నాం అనుకోండి. ఎందుకు అది ఎలా ఉంటుంది అంటే, మీ ఇంట్లో వెలుగును చూసినావా, అది ఎవరు అనుకున్నావు? క్రైస్తవుడే అంటే అర్థం ఉంటుందా? ఎందుకంటే లోకానికి వెలుగు కదా మనం. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా నేనే ద్వారం అన్నాడు. అవునా? డోర్ అన్నాడు. డోర్ అంటే ఇప్పుడు యేసుక్రీస్తు డోరా? యేసుక్రీస్తు డోరే, కానీ ప్రతి డోర్ యేసుక్రీస్తు అండి? మరి ఇప్పుడు చాలా మంది ఇది అర్థం చేసుకోవాలి. వాక్యము, రాయబడిన వాక్యం క్రీస్తు కాదండి. వాక్యం అనేటువంటి పేరుకి ప్రకటనలో చెప్పినట్టుగా వాక్యం అని నామము, బిరుదు అతనికి ఉన్నది.
వాక్యం అనేది యేసుక్రీస్తు యొక్క బిరుదా, యేసుక్రీస్తు అంటే రాయబడిన వాక్యమైన? బిరుదన్న. చూడండి, ఇప్పుడు కీర్తన 30 వాక్యం చే ఆకాశం కలిగి, ఇక్కడ వాక్యం అంటే ఏంటిదండి? దేవుని మాట. దేవుని మాట కదా, కలుగును గాక అని చెప్పబడినటువంటి మాట. అవునా? దానికి ఉన్న రాయబడిన వాక్యము 2. ఇలాగా చాలా విషయాలు ఉంటాయి. అలాగే దేవుని ఆత్మ ఉంది బైబిల్లో. యోహాను సువార్త 4:24లో మనం చూస్తాం. మానవుని ఆత్మ ఉంది, దురాత్మ ఉంది. ఆత్మలన్నీ ఒకటే కాదని మీ అందరూ తెలుసు కాబట్టి అది వివరించట్లేదు. ఓకే, పదాలు వేరైనా ఒకే అర్థంలో లేదా ఒకే వ్యక్తికి చెందుతాయండి. చూడండి, సినోనిమ్స్ పదాలు ఉన్నాయి, అంటే నానా అర్థాలు అంటాం తెలుగులో. నానా అర్థాలు అంటే పదము ఒకటే కానీ అర్థాలు నానా విధాలుగా ఉంటాయి. అలాగే ఒకే అర్థం ఉన్నటువంటి రకరకాల పదాలు కూడా ఉంటాయి. అవునండి? పర్యాయ పదాలు అంటాం. నానా అర్థాలు గల పదాలు, అలాగే పర్యాయ పదాలు ఉంటాయి. ఉంటాయండి? ఉంటాయన్న. సో బైబిల్లో మనం చూసాం, పెద్దలు, పై విచారణకర్తలు, కాపర్లు అంటే ఒకటేనా వేరువేరా? ఇవి పర్యాయ పదాలా లేకపోతే పదవులా? పర్యాయ పదాలన్న. సో పెద్దలు అన్నా, పై విచారణకర్తలు అన్నా, కాపర్లు అన్నా ఒకటే. ఇవి పర్యాయ పదాలే కానీ పదవులు కాదు కదా, హోదాలు కలిగినటువంటి పదాలు కాదు. పెద్దలు, కాపర్లు, అధ్యక్షులు ఇవి పర్యాయ పదాలండి, హోదా కలిగిన పెద్ద పదవులా? పర్యాయ పదాలే అన్న. పర్యాయ పదాలు ఇవన్నీ కూడా. అధ్యక్షులు అన్న ఒకటే, పెద్దలు అన్న ఒకటే, కాపర్లు అన్న ఒకటే. కానీ సంఘాల్లో ఏం చేసినాము? బిషప్, అధ్యక్షుడు అంటే పెద్ద స్థాయి, కాపర్ అంటే చిన్న స్థాయి, పెద్దలు అంటే మరొక స్థాయి అన్నట్టు స్థాయి భేదాలు కలిగించుకున్నాం. సో పెద్దలు, కాపర్లు, అధ్యక్షులు ఇవన్నీ పర్యాయ పదాలండి. పెద్దలు, అధ్యక్షుడు తీతు 1:6లో కూడా చూస్తే పర్యాయ పదాలుగా వాడబడ్డాయి. సో ఎల్డర్స్ అన్నా, బిషప్స్ అన్నా, లేకపోతే ప్రెస్బిటర్స్ అన్నా, లేకపోతే ఇంకా ఓవర్సియర్స్ అన్నా, ఇవన్నీ కూడా పర్యాయ పదాలే. మన కుటుంబంలో తండ్రి అన్నా, కుటుంబ యజమాని అన్నా, సంరక్షకుడు అన్నా, పోషణకర్త అన్నా ఒకటే అయినట్టుగా. సో ఇవన్నీ కూడా పర్యాయ పదాలే. కుటుంబానికి, కొడుకులకి తండ్రి ఒకడు, పోషణకర్త ఒకడు, సంరక్షణకుడు ఇంకొకరు ఉంటారా అండి? అలాగే ఇవన్నీ పర్యాయ పదాలుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే పదాలను చాలా జాగ్రత్తగా గమనించాలి అనేది మనం చూసాం. పదాలు వేరైనా ఒకే క్రియకు సంబంధించినవి, కానీ వీటిని సరిగా అర్థం చేసుకోకపోయిన కారణంగా ప్రపంచం అంతా గందరగోళం నెలకొల్పబడింది. ఎందుకంటే ఒక సంఘంలో ఒక బిషప్ ఉంటున్నాడు, ప్రెస్బిటర్ ఉంటున్నాడు, కాపరి ఉంటున్నాడు, ఎల్డర్ ఉంటున్నాడు, మళ్ళీ వాటి మధ్యలో స్థాయి భేదాలు ఉంటున్నాయి. అవునండి? ఒక్కొక్క సంఘంలో, ప్రతి సంఘంలో స్థాయి భేదాలు ఉన్నాయి. వీటికి స్థాయి భేదాలు కలిగించుకున్నాం. ఇది ఆల్రెడీ మనం లీడర్షిప్లో నేర్చుకున్నాం. కాబట్టి ప్రతి పదాన్ని చాలామంది జాగ్రత్తగా గమనించకపోవడం వలన పదాలలో కూడా స్థాయి భేదాలు పెట్టేసుకొని నీకంటే నేను గొప్ప, నీకంటే నేను గొప్ప అని ఫీల్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో సంఘ నాయకత్వం అందుకే చెడిపోయింది, సంఘం చెడిపోయింది. సేవకుడు అనే పదాన్ని తప్పుగానే వాడుతున్నారు. సో సంఘంలో రాయబడిన, బైబిల్లో రాయబడిన ప్రతి పదాన్ని తప్పుగానే వాడుతున్నాం. సిఎస్ఐకి వెళ్తే బిషప్ 5 స్థాయిలో ఉంటాడు. ఇక బిషప్ కింద ప్రెస్బిటర్, ఇన్ఛార్జ్ ప్రెస్బిటరు, ఇంకా దాని కింద మళ్ళీ ఎల్డర్స్ అంటే మళ్ళీ పాస్టర్లు, డీకన్స్, ఇక స్థాయి భేదాలు మామూలుగా ఉండవు. అవునా? ఇక ఒకరికంటే ఒకరు మించిన వాళ్ళండి. నీకంటే ఆయనకు ఒక అధికారం ఎక్కువ, ఆయనకంటే ఇంకొక అధికారం ఇంకొక ఆయనకు ఎక్కువ. ఈ అధికార స్థాయిలు సంఘంలో భయంకరంగానటువంటి నిర్మితం అవడం ఖచ్చితంగా సాతాను యొక్క కుట్ర అనే విషయాన్ని మనం గ్రహించాలి. అవునండి? పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో సమానత్వాన్ని చూపించమంటాడు, కానీ స్థాయి భేదాలు చూపించుకొని అధికార స్థాయిలను కలిగి ఉండమని మనకు బైబిల్ ఎక్కడ కూడా బోధించలేదు. యేసుప్రభు బోధలు అలా చెప్పలేదు. ఇంకా దాసుడుగా ఉండాలి, తగ్గించుకొని ఉండాలా. అవునా? అంతా సమానులే, మీరు ఒకరినొకరు సహోదరులను పిలుచుకోవాలా, తండ్రి అని ఎవరికి పేరు పెట్టొద్దు, బోధకుడు అని ఎవరికి పేరు పెట్టొద్దు, గురువు అని ఎవరికి పేరు పెట్టొద్దు అని అంటే మళ్ళీ మనం పోతాం గురువు గారండి అని అంటాం సిఎస్ఐలకి వెళ్తే. అవునా? బిషప్లో గురువులు ఉంటారు, తండ్రులు ఉంటారు. ఏదైతే వద్దని బైబిల్ చెప్తుందో అదే పెట్టుకున్నాం మళ్ళీ, తండ్రులు, గురువులు. అవునా? ఏమంటారు? అవునన్నా, అవును. బైబిల్ ఖండిస్తున్న ప్రతి మాటను తీసుకొచ్చుకున్నామండి. నువ్వు ఖండించుకుంటే మాకేందని మేము ఇదే చేస్తాం. ఏమంటారు? నేను ఏమంటారు అండి? తిరుగుబాటుతాను. అవునా? వద్దన్నది చేయడం ఏంటిదండి? తిరుగుబాటుతనమే.
మరి లెక్కలేందో. ప్రతి సంఘంలో తిరుగుబాటుతనం చూస్తా ఉన్నాం. ఏదైతే యేసుప్రభు వద్దంటాడో, ఏదైతే దేవుడు వద్దంటాడో, ఏదైతే ఆయనకి ఇష్టం ఉండదు అవే మనం చేస్తూ ఉంటాం. ఆలోచించండి అప్పుడు. మరి ఆ తిరుగుబాటు పెద్ద భాషను అంటుండగా. పోనీ మనం కూడా ఇక బయటకు పోతే చూడండి, ఇప్పుడు మనం ఎట్లయిపోతాం? ఒకవేళ మీరు సిఎస్ఐ బిషప్ని కలవాల్సి వచ్చిందని 2 చేతులు కట్టుకొని అయ్యా బిషప్ తండ్రి గారు అని చేతులు కట్టుకొని నిలబడతాం. అవునా? అరే ఆయన మనలాంటి సేవకుడే అండి. మన ఒక బిషప్ అంత స్థాయి ఏంటి అంటే ఉందా నిజంగా? హలో, సమాజం కల్పించిందా, బైబిల్ కల్పించిందా స్థాయి? సమాజమే. కల్పించుకున్నారు. బిషప్ అమ్మ గారు, బిషప్ తండ్రి గారు. కొంతమంది గురించి వింటున్నాను, ఈ అమ్మగారులు అయ్యగారు కాలు ఒత్తించుకొని దాసులుగా పనులుగా చేస్తారంట కదా చాలా మంది. ఇంటి పని వాళ్ళు ఎంత చేయించుకోవడం. ముసలి వాళ్ళైనా తండ్రి గారు అమ్మగారు అయినా తాతగారు ఎవరు అమ్మమ్మ గారు ఎవరు. ఇది ఒక రకమైనటువంటి గర్వాన్ని క్రియేట్ చేస్తాను. చూసినా నన్ను ఇంతమంది డాడీ అని పిలుస్తున్నాడు అంటే అది ఎంత ఫీలింగ్, ఎంత భయంకరమైన గర్వం క్రియేట్ అవుతుందండి. అవుతుందంటారా లేదంటారా? సో ఇవ్వండి పదాలు బైబిల్లో ఏ రకంగా ఇవ్వబడ్డాయో అంతవరకే చూడాలి. వాటి సందర్భం చూడాలి. వాటి యొక్క భావాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. లేదు అంటే వాటి యొక్క అర్థాలన్నీ మారిపోతాయండి. ఇష్టానుసారంగా మనం వాడేసుకొని ప్రజలని తప్పుదో పట్టించలేరండి. ప్రజల్ని పిచ్చోళ్ళని చేయలేదా? ప్రజల్ని దాసులను చేసుకోలేదా? ప్రజలు ఇంకా వాళ్ళు ఏం తప్పు చేసినా ఇంకా ఖండించినట్టు పరిస్థితి దుస్థితికి రాలేదా అండి? వచ్చిరా లేదా? మరికొంతమంది సేవకుడు అంటే ఇక మోజేస్తో పోల్చుకుంటారు. ఆనాడు మోషకు అహరోను మిరియాలు ఎదురెదిరిగిన కుష్ఠరోగం వచ్చింది, మమ్మల్ని ముట్టుకుంటే అభిషిక్తును ముట్టుకుంటే మీకు కూడా నష్టం వస్తుంది పాపం. అరే అభిషిక్తును ముట్టుకోవడం అంటే ఏంటిది? ఎదురు తిరగడం అంటే ఏంటిది? అంటే వీళ్ళు ఏం చెప్తే దానికి లోబడాలంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా చెప్తేనే చెప్పినట్టు ఏమంటుందో బైబిల్? హలో, ముట్టుకోవడం కాదని మాట్లాడితేనే కుష్ఠరోగం ఇక్కడ. నాకు తెలిసి 2000 సంవత్సరాలు ఏ విశ్వాసి కుష్ఠరోగం అయితే రాలే. మరి వచ్చిందా అండి? అహరోన్ మిరియంలోకి వచ్చినట్టు ఎవరికైనా కుష్ఠరోగం వచ్చిందా? తెలివైన ఆత్మీయ కుష్ఠరోగం వస్తుందట. ఈ రకంగా కూడా బ్లేమ్ చేస్తారు. అది ఎట్లుంటుందో మరి. నిజంగా అది ఎట్లుంటుందో మాకు తెలియదు మరి. నేను అంటే సంఘంలో జరుగుతున్న అవకతవకలు ప్రశ్నించినందుకు మరి నాకు ఆత్మ సంబంధం కుష్ఠరోగం ఏం రాలేదు. వచ్చిందా? మీరు ఎప్పుడన్నా చూసారా? అంటే వాళ్ళ దృష్టిలో ఆత్మ కుష్ఠరోగం అంటే వీళ్ళలాగా అబద్ధాలు ఆడడం, దొంగతనాలు చేయడం, లేదంటే మాయ చేయడం రాదని. మార్టిన్ లూథర్కి ఎంత రావాలనో మరి సంఘం ప్రశ్నించాడుగా. ఇప్పుడు సంస్కరణ తీసుకొచ్చిన వాళ్ళందరూ కుష్ఠరోగాలు వచ్చినట్ట. ఇప్పుడు సంఘంలో తప్పు బోధనలు ఖండించి సంస్కరణ తీసుకురావడం కుష్ఠరోగం ఎందుకు వస్తుందా అండి? యేసుప్రభువే కదండి సంఘంలో తప్పుడు బోధనలు ఖండించమని చెప్పింది. అవునా? అవునన్నా. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకే పదాల యొక్క భావాన్ని గ్రహించకపోతే మనిషి అనవసరమైనటువంటి ఒక గర్వాంధుడైపోయి అనవసరమైనటువంటి ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఇక తన తప్పు చేసినా కూడా పాపంలో ఉన్నా కూడా తనను తాను కవర్ చేసుకుంటాడు అప్పుడు. అవునండి? నేను గొప్ప సేవకునండి, పాపం చేస్తేంది, 2 పెళ్ళిళ్ళు చేసుకుంటేంది, 3 పెళ్ళిళ్ళు అయితేంది, ఇద్దరితో అక్రమ సంబంధాలు ఉంటేంది, అవునా అనే ఫీలింగ్ వచ్చేస్తాడు. వస్తాడా? జనాల్ని దోసుకుంటేంది తప్పు కాదు, ఎందుకంటే నేను అభిషిక్తుని, నన్ను ఎవరు ఏమనకూడదు. ఏమంటారు? సో ఇలాగా సంఘాలను పాడు చేసి ఇది చిన్న విషయం కాదండి, ఇది చాలా భయంకరమైన విషయమే. కాబట్టి సీరియస్గా ఆలోచించండి, సీరియస్గా ఆలోచించి అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సరే, ఇది కొంతవరకు జరిగింది. రెండింతల తీర్పు ఉంటుంది కదా ఇంకా సేవకుల వాళ్ళకు. అవును, ఖచ్చితంగా ఉంటుంది. సో సేవకుడు అంటే సేవ చేయాలి, సేవకుడైతే సువార్త చేయాలి, బోధించేవాడైతే బోధించాలి, హెచ్చరించేవాడైతే హెచ్చరించాలి. అంతేగాని ఇవేవి కూడా ప్రగల్భాలు పలుకొని నేను గొప్పని అని చెప్పుకోవడానికి కాదు కదా, పనిని చేయడానికి కాదు. పనిని చేయడానికి వాడుకోబడిన పదాలు. సో పనే చేయాల, అంతేగాని పని చేయకుండా గొప్పగా ఫీల్ అయితే వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు, దానివల్ల నష్టమే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. సో ఇవన్నీ ఈరోజు కొంచెం మనకు ఇంతకుముందు జరిగినాయి కాబట్టి ఈరోజు మీరు ఎక్కువగా లవోదిక సంఘంలో చెప్పినటువంటి మాటను చాలా ప్రధానంగా చూడాలి. ఎందుకంటే సమాజం అంతా కూడా చల్లగా ఉండడం, వెచ్చగా ఉండడం అంటే అందరూ చల్లగా ఉండడం, చలిపోయినవు, చల్లారిపోయినవు, నువ్వు అసలు ఆత్మ సంబంధం లేవు, నువ్వు ఇదే మాట్లాడే వాళ్ళని గిల్టీలోకి నెట్టడం చేయకండి దయచేసి.
సో అది నులివెచ్చగా ఉండడం అంటే అక్కడ క్లియర్ చెప్తున్నాడు, దిక్కుమాలినోడు, దరిద్రుడు అని నులివెచ్చిన స్థితి అంటే కూడా చెప్పాడు కదండి. ఒకరోజు పలానా ఓ బ్యాచ్ వాళ్ళ పిల్లలు వచ్చారు, వచ్చేసి లవోదిక సంఘం ప్రకటన గ్రంథంలో రాయబడిన 7వ సంఘం దూత ఎవరో తెలుసా, మా అయ్యగారే అన్నాడు. స్టార్టింగ్లో కొంచెం తృణీకరించినాం, అలా ఎలా అవుతాడని చెప్పేసి. ఇంకా మేము అర్థం చేసుకున్న తర్వాత ఒకరోజు వచ్చినప్పుడు చెప్పామన్నట్టు. ఒకసారి మళ్ళీ ఇలాగ ఆర్గ్యుమెంట్ చేస్తే, అవునండి మీ అయ్యగారే అని నమ్ముతున్నామని అన్నాం. అనగానే షాక్ అయిపోయాడు ఆ పిల్లోడు. షాక్ అయిపోయి అలా నమ్ముతున్నారా అంటే, అవును నమ్ముతున్నామని చెప్పాను. అవునా, ఇంతకుముందు మీరు నమ్మలేదు కదంటే ఇప్పుడు మాకు జ్ఞానోదయం అయింది నమ్ముతున్నాం అన్నాడు. నమ్ముతున్నామని చెప్పాము. చాలా హ్యాపీగా ఉందన్న, మీలాంటి వాడు మా అయ్యగారిని లవోదిక సంఘం దూత నమ్మడం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అని అంటే, దానికి ఆశ్చర్యం ఉంది తమ్ముడు, మేము నిజంగానే నమ్ముతున్నాం, కంగారు పడకు అని చెప్పింది. అవునా అన్నా అని చెప్పి, సరే నమ్ముతున్నాం కానీ ఒకసారి ఆ లేఖనం చదువు అని అన్నాను. 14, 16, 17 ఒకసారి చదువు అంటే, సారీ 3వ అధ్యాయంలో 14, 16 చదవానంటే ఏముంది అక్కడ, నువ్వు దరిద్రుడవు, నువ్వు దిక్కుమాలివాడవు కదా, నువ్వు గురుడివాడవు అని చదివిపించిన తర్వాత ఏమన్నాడు తెలుసా పిల్లోడు, అదేంటన్న వాక్యం ఎట్లుందని, మరి ఇన్ని రోజులు చూడలేదు అని అడిగాను. కరెక్టే, ఇది మీ అయ్య గారి గురించి అన్నాను నేను. కరెక్టే కదండి? హలో, కరెక్టే అన్న, వాస్తవమే. ఎవరైనా ఇలా చెప్పారనుకో ఏం చేయండి తెలుసా అండి, నమ్మండి, నేను నమ్ముతున్నామని చెప్పండి. తప్పేముందండి? నువ్వు దౌర్భాగ్యుడవు, నువ్వు దిక్కుమాలిన వాడవు, నువ్వు దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు, మంచి పదాలు కదండి. ఎవరైతే లవోదిక సంఘపు దూత అని ఫీల్ అవుతున్నారో వాళ్ళకి అప్లై చేయండి, ప్రాబ్లం లేదు, ఒప్పుకోండి, వాస్తవమే కదా వాళ్ళు చెప్పేది. అవునన్నా. సో అది విషయం అండి. చాలా మంది ఇప్పుడు బ్రెన్హామ్ కూడా 7వ సంఘపు దూత మామూలు పుస్తకాలు కూడా రాసేసుకున్నారు. 7వ సంఘపు దూత ఇతరులు కూడా రాశారు, 7వ సంఘపు దూత బ్రెన్హామ్ అని రాసిన వాళ్ళు ఉన్నారు. నిజమే, కరెక్టే కదా, బ్రెన్హామ్కి అయితే కరెక్ట్ సెట్ అవుతుందా లేదా? అవునన్న, సెట్ అవుతుంది. ఇంకా ఉన్నారు కొంతమంది హైదరాబాద్లో. ఈ హైదరాబాద్లో ఒక ఆయన చెప్పుకుంటాడు, కేపీహెచ్బి కాలనీలో ఉంటాడు, ఆయన కూడా సంఘపు దూత అంట, 7వ సంఘపు దూత అంట. ఆడు ఏమంటున్నారే, నువ్వు మార్మన్స్ పొందమని చెప్తున్నాడు అలాంటి వాళ్ళకి. మరి కరెక్టే, మార్మన్స్ పొందాల్సిందే, తప్పదు. సో ఇలాగ లేఖనాలను ఎవరు పడితే అలా అన్వయించుకోవడము, ఇష్టానుసారంగా వివరించడం అనేది చేయకండి దయచేసి. కొంచెం సంయమనం పాటించండి, మెల్లగా తెలుసుకుందాం. ఫస్ట్ తెలిసినే చెప్పండి సంఘానికి, తెలియని విషయాలు బోధించకండి. ఆదివారం మీరు ప్రసంగించాల్సి వస్తే తెలిసిన వాక్యమే తీసుకోండి, అర్థమైన వాక్యమే తీసుకోండి, అర్థం చేసుకున్న తర్వాతనే చెప్పండి, త్వరపడి మాత్రం చెప్పకండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు ఆల్.